చేసితివయ్యా, ప్రేమతో నాకై విందును సంగి నీ కుమారునిగా చేసితివయ్యా, నీతి వస్త్రములను నాకు ధరింపచేసిన దేవా, నాకు ధరింపచేసిన దేవా, నీతి వస్త్రములను నాకు ధరింపచేసిన దేవా, నాకు ధరింపచేసిన దేవా, నేను ఎడబాయనని నా అభయము సంగీన దేవా, అభయము సంగీన దేవా, ప్రభు సన్నిధిని పరిశుద్ధులతో సమకూర్చిన నా యేసు ప్రభు, ప్రభు సన్నిధిని పరిశుద్ధులతో సమకూర్చిన నా యేసు ప్రభు, నిండుగా నా హృదయముతో స్తుతులర్పించెదను దేవా, స్తుతులర్పించెదను, నిన్ను ఎడబాయనని నా అభయము సంగిన దేవా, అభయము సంగిన దేవా, నిన్ను నేను ఎడబాయనని నా అభయము సంగిన దేవా, అభయము సంగిన దేవా. చివరిగా ఇంకా 21వ పాట పాడుకుందాం. యేసు మరలా వచ్చును, తన వారిని పరమునకు తనతో కొనిపోవనే పాట. వచ్చును, తన వారిని పరమునకు తనతో కొనిపోవా, యేసు త్వరగా వచ్చును, పరమునకు తనతో కొనిపోవా, యేసు త్వరగా వచ్చును. చెప్పేను యేసు తన శిష్యులతోను, నిశ్చయముగా వత్తునని, చెప్పేను యేసు తన శిష్యులతోను, నిశ్చయముగా వత్తునని. ఎవరేసునితో నడతురో ఇలలో ప్రత్యేకమౌదురు, ఎవరేసునితో నడతురో ఇలలో ప్రత్యేకమౌదురు, ఎవరెదురు చూతురో నమ్మి జీవింతురో వారిని కొనిపోవచ్చును, ఎవరెదురు చూతురో నమ్మి జీవింతురో వారిని కొనిపోవచ్చును. యేసు మరలా వచ్చును, తన వారిని పరమునకు తనతో కొనిపోవా, యేసు త్వరగా వచ్చును, తన వారిని పరమునకు తనతో కొనిపోవా, యేసు త్వరగా వచ్చును. నా కొరకై స్థలమును సిద్ధపరచి నిశ్చయముగా తిరిగి వచ్చును, నా కొరకై స్థలమును సిద్ధపరచి నిశ్చయముగా తిరిగి వచ్చును. మనమాయన సహవాసములో శ్రీ యేసుని సన్నిధిము, మనమాయన సహవాసములో శ్రీ యేసుని సన్నిధిము, ఏక మనస్సుతో ఆత్మ బలముతో కలసి సేవా చేతుము, ఏక మనస్సు
నీ సేవ చేతుము. యేసు మరలా వచ్చును, తన వారిని పరమునకు తనతో కొనిపోవా. యేసు త్వరగా వచ్చును, తన వారిని పరమునకు తనతో కొనిపోవా. యేసు త్వరగా వచ్చును. చరణాలు లేచి నిలబడి పాడుకుందాం. దయచేసి చివరి 2 చరణాలు లేచి నిలబడి పాడుకుందాం. సిస్టర్స్ అక్కడ ఎన్నుకున్నటువంటి వాళ్ళు దయచేసి ఇట్లా ముందరికి రాండమ్మా. ఇక్కడ చైర్స్ ఉన్నాయి. దయచేసి ఇట్లా ముందరికి రాండమ్మా. ఇక్కడ చైర్స్ ఉన్నాయి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ రాండి అన్నమాట. రాండి, ముందుకు రండి. బ్రదర్స్ కూడా కొద్దిగా ముందుకు రండి. చైర్స్ ఉన్నాయి. వాగ్దానముల నెరవేర్చుటకై నిశ్చయముగా మరల వచ్చును. వాగ్దానముల నెరవేర్చుటకై నిశ్చయముగా మరల వచ్చును. ప్రియ యేసు ఆర్భాటముతో ప్రభావముతో వచ్చును. ప్రియ యేసు ఆర్భాటముతో ప్రభావముతో వచ్చును. చూతుము మన ప్రభుని ఆనందించెదము, ప్రభుని పొందెదము. చూతుము మన ప్రభుని ఆనందించెదము, ప్రభుని పొందెదము. యేసు మరలా వచ్చును, తన వారిని పరమునకు తనతో కొనిపోవా. యేసు త్వరగా వచ్చును, తన వారిని పరమునకు తనతో కొనిపోవా. యేసు త్వరగా వచ్చును. మేఘముపై రయమున మన ప్రభు యేసు నిశ్చయముగా త్వరగా వచ్చును. మేఘముపై రయమున మన ప్రభు యేసు నిశ్చయముగా త్వరగా వచ్చును. మహిమాతో రానయ్యున్నా నా ప్రియ ప్రభు యేసుని, మహిమాతో రానయ్యున్నా నా ప్రియ ప్రభు యేసుని. మనము చూచెదము, మార్పు చెందెదము, ఆయనతో నిరతముందుము. మనము చూచెదము, మార్పు చెందెదము, ఆయనతో నిరతముందుము. యేసు మరలా వచ్చును, తన వారిని పరమునకు తనతో కొనిపోవా. యేసు త్వరగా వచ్చును, తన వారిని పరమునకు తనతో కొనిపోవా. యేసు త్వరగా వచ్చును. దయచేసి కూర్చోండి.
It is too hot outside బయట ఎంతో ఎండ వేడిమి తీవ్రంగా ఉంది, and very sleepy inside. లోపల చూస్తే నిద్రమత్తుగా ఉన్నారు. Mike also is sleeping. మైక్ కూడా నిద్ర. సరే చెప్పు, కనపడుతుందో లేదా? మాట్లాడి వినపడుతుందో లేదా? మేము మాట్లాడేది అనిపిస్తుందా? వెనకాల ఇంకా కొంచెం సౌండ్ పెంచమంటున్నారు. Anyhow, వినిపిస్తుందా? we thank the Lord for these days of gatherings. ఏదేమన్నా సరే ఈ విధంగా మన చేరి వచ్చేటటువంటి సమయాన్ని మనకు అనుగ్రహించాడు. ప్రభుకు వందనాలు. Though the temperature is very high, we are so thankful to you for sacrificing your comforts to come to this place. బయట ఎంతో ఎండ వేడిమి తీవ్రంగా ఉన్నప్పటికీ కూడా మీరు మీ సుఖాన్ని సౌఖ్యాన్ని మీరు త్యాగం చేసుకొని ఈ కూడికలకు రాగలిగారు. మీకు ఎంతో కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. So directly we will go to our theme verse from Revelation chapter 22 verse 7. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 7వ వచనం నుంచి మన మూల అంశము వచనాన్ని మనం చదువుకుందాం. All of us together please. మనమందరం కలిసి చదువుకుందాం. Chapter 20 and verse 7, 22 verse 7 of Revelation. ప్రకటన 22 7వ వచనం మనమందరం కలిసి చదువుకుందాం. All of us. అందరం కలిసి చదువుకుందాం. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, ఈ గ్రంథంలోని ప్రవచన వాక్యములను గైకొని వాడు ధన్యుడు. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, oh gracious God, Lord, we praise thee for thy help which we could taste right from the morning. ఉదయకాల సమయం నుంచి ఇప్పటి వరకు నీ యొక్క సహాయాన్ని మేము రుచి చూస్తూ వచ్చాం. దాన్ని బట్టి నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. And now as we are continuing our study, please be with us. ప్రభువా, మేము ఈ యొక్క ధ్యానాన్ని కొనసాగిస్తూ ఉంటుండగా దయచేసి మీరే మాతో ఉండండి. Speak to us more and more. ప్రభువా, మీరే మాతో ఇంకా అధికంగా మాట్లాడమని. Lord, prepare us for thy coming. ప్రభువా, నీ రాకడ కొరకై మీరే మమ్మల్ని సంసిద్ధులు చేయండి. Both of us unprofitable, we are standing before thy precious people. నిష్ప్రయోజనమైనటువంటి దాసులు మేము ఇరువురు నీ ప్రశస్తమైన ప్రజల ఎదుట నిలబడి ఉంటున్నాం. According to our need, the Holy Spirit may minister the words of life. పరిశుద్ధాత్మ దేవా, మా అక్కర కొలది జీవం కలిగిన మాటలతో మీరే మాకు పరిచర్య చేయమని వేడుకు. Bringing all of us under the sprinkling of thy precious blood, in Jesus' precious name we pray. మమ్మల్ని అందరినీ నీ ప్రశస్తమైన రక్త ప్రోక్షణ కిందకి తీసుకొస్తూ మా రక్షకుడైన యేసు ప్రభు నామములోనే ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. Right from the morning, we are seeing about the second advent of Lord Jesus. ఉదయకాల సమయం నుంచి మనం చూస్తూ వచ్చాము యేసుక్రీస్తు ప్రభు యొక్క రెండవ రాకడ గురించి. We have seen the second coming of Lord Jesus Christ is in two parts, which is separated by a span of 7 years. యేసు ప్రభు రెండో రాకడ చూస్తే రెండు భాగాలుగా రెండు దశలుగా ఉంటుంది. అది 7 సంవత్సరాల కాలంతో విభాగించబడుతుందనే సంగతిని మనం చూస్తూ వచ్చాం. We have already seen those 7 years are known as the period of tribulation and great tribulation. ఆ 7 సంవత్సరాల కాలాన్ని మనం చూస్తూ వచ్చాము శ్రమల కాలము, మహాశ్రమల కాలం అని. It is also known as the 70th week of Daniel. దాన్ని దానియేలు 70వ వారంగా కూడా పరిగణిస్తారు. And also it is known as the time of Jacob's trouble. అది యాకోబు యొక్క శ్రమ దినం అని కూడా మనం చూస్తూ వచ్చాం. So whatever it may be, our Lord is going to come very soon. ఏది ఏమన్నా సరే మన ప్రభు అతి త్వరగా రానయ్యున్నాడు. And he has given in advance in the word of God the signs of his coming. ఆయన ముందస్తుగానే తన వాక్యములో ఆయన రాకడ గుర్తుల్ని మనకు తెలియజేశాడు. What are the things that are going to happen? ఏవేవి సంగతులు అయితే జరగనయ్యున్నాయో వాటిని. So all those signs are for the second part of the second coming. ఆ రాకడ గుర్తులన్నీ కూడా యేసు ప్రభు రెండో రాకడలోని రెండో భాగానికి సంబంధించిన గుర్తులు. So when those signs are being fulfilled, the first part is much more near. ఆ రెండో భాగంలో ఉన్న రెండో రాకడకు సంబంధించిన గుర్తులే నెరవేర్చబడుతుంటే ఆయన రెండో రాకడ మొదటి భాగం ఇంకా ఎంతో త్వరగా ఉంది. So we are living in dangerous days. మనం ఎంతో ప్రమాదకరమైన దినాల్లో జీవిస్తున్నాం. Any time the Lord may come. ఏ క్షణంలోనైనా ప్రభు రావచ్చును. So you and I are expected to be ready all the time. నీవు నేను ఎల్లప్పుడూ కూడా సంసిద్ధులుగా ఉండాలని మనం కోరబడుతూ ఉన్నాం. And we started seeing some of those signs. మనం ఆ రాకడ గుర్తుల్లో కొన్ని మనం చూడడం ప్రారంభిస్తూ వచ్చాం. And we have divided
those signs into 5 categories. ఆ గుర్తులు మనము 5 విభాగాలుగా విభాగిస్తూ వచ్చాం. And we started seeing how these signs are being fulfilled. ఏ విధంగా ఈ రాకడ గుర్తులు నెరవేర్చబడుతున్నాయి అనేది కూడా మనం ధ్యానం చేస్తూ రావడం So now ప్రారంభించాం. when we see those 5 categories, ఈ యొక్క 5 విభాగాలు మనం చూస్తూ వస్తే first thing we have seen that the signs are natural signs. మొట్టమొదటిగా మనం చూస్తూ వచ్చాము ప్రకృతి గుర్తులు అని. And we have seen that these ఒక్కొక్కళ్ళ దగ్గర 2 బాటిల్స్ పెడుతున్నారు, వీళ్ళు ఎప్పుడు వదులుతారు అని కొంతమంది గుండెలు ఎలా కొట్టుకుంటూ ఉంటుంది. ఇప్పుడే మీకు కొంచెం అనుమానం వచ్చుండొచ్చు, ఒక్కొక్కరి దగ్గర 2 బాటిల్ పెడుతున్నారు, వీళ్ళు ఎప్పుడు వదులుతారా అని. So anyhow, before 5 o'clock only we are going to leave you. ఏదేమన్నా సరే 5 గంటల కంటే ముందుగానే మిమ్మల్ని విడిచిపెట్టేస్తాం. So the first category of signs are signs in the nature, that is natural signs. మొట్టమొదటి విభాగం ఏంటంటే ప్రకృతిలో జరిగేటటువంటి గుర్తులు. Now we have seen how the natural calamities are intense in their nature and they are coming very frequently. ఏ విధంగా ప్రకృతిలో యొక్క వైపరీత్యాలు అనేటివి ఎంతో తీవ్రంగా జరుగుతున్నాయి, తరచుగా వస్తున్నాయి అనే సంగతి కూడా మనం చూస్తున్నాం. The things which we have not heard earlier, today we are hearing. గతంలో మనం విననటువంటి సంగతుల్ని ఇప్పుడు మనం వింటూ ఉన్నాం. So naturally also in the nature we are seeing famines, we are seeing earthquakes, and we are seeing floods and pandemics like that. మనము ఈ ప్రకృతిలో మనం చూస్తూ వచ్చినట్లయితే కరువులు, భూకంపాలు, తెగుళ్ళు, విపత్తులు ఇవన్నిటిని కూడా మనం చూస్తూ ఉన్నాం. Also we have seen about the moral signs. ఆ విధంగానే నైతికమైనటువంటి గుర్తులు కూడా మనం చూస్తూ వచ్చాం. In relation to the moral signs, the Lord quoted 2 Old Testament characters, that is Noah and Lot. నైతికమైనటువంటి గుర్తుల గురించి మనం చూస్తూ వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు పాత నిబంధనలో ఉన్నటువంటి 2 వ్యక్తుల గురించి చెప్తూ వచ్చారు. ఒకరేమో నోవాహు గురించి, ఇంకొకరు లోతు గురించి. The days of Noah were the days of wickedness. నోవాహు దినాల్లో ఉండేటటువంటి ఆ దుష్టత్వం గురించి దేవుడు చెప్తూ వచ్చాడు. What is wickedness in the sight of God? దేవుని దృష్టిలో దుష్టత్వం అంటే ఏంటి? Erasing the line of separation between God's people and the worldly people. దేవుని ప్రజలకి లోకస్తులకు మధ్యలో ఉండేటటువంటి ఆ ప్రత్యేకత అనేటటువంటి గీత చెరిపేయబడ్డాం. You need not commit a big sin, but some of the times what they look so negligible, if you commit that, yes, God calls it as wickedness. కొన్నిసార్లు నువ్వు పెద్ద పెద్ద సంగతులు, పెద్ద పెద్ద పాపాలను చేయకపోవచ్చు. ఏవైతే చిన్న విషయాల్లో నువ్వు నిర్లక్ష్యంగా, అలక్ష్యంగా ఉంటావో దేవుడు వాటిని విషయమై చాలా తీవ్రంగా తీసుకొని అది ఎంతో దుష్టత్వం, దుర్మార్గం అని చెప్తున్నాడు. Every Sunday we gather around the Lord's table. ప్రతి ఆదివారం మనం ప్రభు బల చుట్టూ మనం చేరి వస్తాం. And at that time mainly we will be examining our lives in the major sins that we are not supposed to do. మనం ఏం చేస్తుంటాం అంటే ప్రభు బల్ల దగ్గరకు వచ్చినప్పుడు మనము ఏదైతే పెద్ద పెద్ద పాపాలు అనేవి మనం చేయకూడనటువంటి ఉంటాయో ఆ సంగతుల విషయమై మనలో మనం పరీక్షించుకుంటుంటాం. I am not a sinner. నేను పాపిని కాదు, I am not a liar. నేను అబద్ధికుని కాదు, I am not a murderer. నేను ఒక నరహంతకుని I am కాదు, not an adulterer or idolater. నేను ఒక విగ్రహారాధికుని కానీ ఒక వ్యభిచారిని కానీ కాదు. So like this, these things don'ts of the Bible we will be examining. బైబిల్లో ఏవేవైతే చేయకూడదని చెప్పారో వాటి విషయమే మనం చాలా జాగ్రత్తగా ఉంటాం. But what about the do's of the Bible? అంటే బైబిల్లో ఇవి చేయండి అని చెప్పినటువంటి వాటి విషయం ఏంటి? God has given us so many names. దేవుడు అనేకమైనటువంటి పేర్లు ఇచ్చాడు. And so many works God has given. దేవుడు అనేకమైనటువంటి పేర్లు ఇచ్చాడు, పనులు ఇచ్చాడు. You are my ambassadors. మీరు నా రాయబారులు, You are my arrows. మీరు నా బాణములు. Isaiah 49:2. యెషయా గ్రంథం 49:2 రాయబడింది. And you are my witnesses. మీరే నాకు సాక్షులు. In Old Testament Isaiah 43:10. పాత నిబంధనలో యెషయా గ్రంథం 43:10. And in New Testament Acts 1:8. అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనం నూతన నిబంధనలో Not only you are my witnesses, you are my watchmen. Ezekiel 3:17. ఎజెకియేలు 3:17 రాయబడిన విధానంలో మీరు నాకు సాక్షులు మాత్రమే కాదు కానీ మీరు నాకు కావలివారు అని. So like this, God has given us so many works. ఈ విధంగా దేవుడు అనేకమైనటువంటి పనులు మనకి ఇచ్చాడు. We are his ambassadors, we are his arrows, we are his witnesses, we are his watchmen. మనం ఆయన రాయబారులము, మనం ఆయన కావలివారము, ఆయన యొక్క
Many ఆయన times, యొక్క బాణములము, ఆయన యొక్క గొర్రెలము. many times we will not examine in these areas. చాలా సందర్భాల్లో మనం ఏం చేస్తుంటాం తెలుసా, ఈ విషయాల్లో మనం పరీక్షించుకోం. Am I witnessing for the Lord? నేను ప్రభు కొరకు సాక్షిగా ఉండి Am సాక్ష్యం I a ఇస్తున్నాను. watchman? Am I observing what is happening around me? నేను ఒక కావలివాడిగా ఉండి నా చుట్టూ ఏం జరుగుతుందో దాన్ని నేను చూస్తూ Am గమనిస్తున్నానా? I alerting the people around me? నా చుట్టూ ఉండే ప్రజలు నేను మేల్కొల్పుతున్నానా? Many times we will not examine those things. చాలా సందర్భాల్లో మనం ఆ విషయాల్లో పరీక్షించుకోం. In a similar way, leading a separated life also is a commandment of God. Be ye separate. 6:17 of 2 Corinthians. 2 కొరింథీ 6:17లో రాయబడినటువంటి విధానంలో మీరు వారి నుంచి బయలువెళ్ళి ప్రత్యేకంగా ఉండి ప్రత్యేకంగా జీవించడం అనేది కూడా దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ. If you are trespassing that commandment, it is a sin. నువ్వు ఒకవేళ ఆ ఆజ్ఞను అతిక్రమిస్తే నువ్వు అది పాపం చేసినట్టు. That is the main sin the people of the days of Noah committed. నోవహు దినాల్లో ఉన్నటువంటి ప్రజలు చేసినటువంటి ప్రధానమైనటువంటి పాపం అదే. They could not maintain their godly identity. వారు దైవికమైనటువంటి ఆ ప్రత్యేకతని గుర్తింపుని వాళ్ళు కాపాడుకోలేకుండా They పోయారు. joined with the worldly people. వారు ఏం చేశారంటే లోకస్తులతో పాటు చేరిపోయినారు. Even today, ఈ దినం కూడా many times in our marriages, చాలా సందర్భాల్లో మన వివాహాల్లో, in our social relationships, మన సామాజికమైనటువంటి సంబంధ బాంధవ్యాల్లో, even many times in our offices, చాలా సందర్భాల్లో మన ఆఫీసుల్లో we will not maintain our separation. మన ప్రత్యేకతను మనం కాపాడుకోం. We think that nobody is seeing it is okay. మనం అనుకుంటాం కదా ఎవరు చూడట్లేదు సరే అని. But God is telling it is wickedness in my sight. దేవుడు అంటున్నాడు కదా ఆయన దృష్టిలో అది చాలా దుష్టత్వం అని చెప్తున్నాడు. Moral science, Noah's days, yeah, there is no separation for God's people. దేవుని యొక్క ప్రజలకి నోవహు దినాల్లో ఏ విధమైనటువంటి ప్రత్యేకత లేదు. And in the days of Lot, లోతు దినాల్లో we have seen already marriage became meaningless. లోతు దినాల్లో చూస్తూ వచ్చాము ఇదివరకే మనము వివాహం అనేటటువంటిది అర్థం పర్థం లేకుండా పోయింది. Marriage became not a sacred issue. వివాహం అనేటటువంటిది ఒక పవిత్రమైనటువంటి వ్యవస్థగా భావించబడలేదు. People were living as they like. ప్రజలు వారి ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. Today also, ఈ దినాన కూడా so many countries have passed the legislation that yes, a woman can marry another woman, a man can marry another man. ఈ దినాన మనం చూస్తూ వచ్చినట్లయితే ప్రపంచంలో ఎన్ని దేశాలు శాసనాలు చట్టాలు చేస్తూ వచ్చాయి. ఒక పురుషుడు ఇంకొక పురుషుని వివాహం చేసుకోవచ్చు, ఒక స్త్రీ ఇంకొక స్త్రీని వివాహం చేసుకోవచ్చు అని. If you go to well educated areas like California and other places, చాలా చక్కగా విద్యావంతులైనటువంటి ప్రజలు ఉండేటటువంటి కాలిఫోర్నియా లాంటి ప్రదేశాలకు వెళ్తే, if you go to that Silicon Valley area of America, అమెరికాలో ఉన్న సిలికాన్ వ్యాలీ అంటారు ఆ ప్రదేశానికి వెళ్తే full of educated people, ఎంతో విద్యావంతులతో నింపబడిన but ప్రదేశం. when we see them there, boys are marrying boys, girls are marrying girls. అక్కడ మనం చూస్తూ వస్తే అబ్బాయిలు అబ్బాయిలను వివాహం చేసుకుంటున్నారు, అమ్మాయిలను అమ్మాయిలు వివాహం చేసుకుంటున్నారు. God has seen it in advance. దేవుడు దాన్ని ముందుగానే చూశాడు. That's why he was telling, the days of my coming will be like the days of Lot. అందుకే ప్రభు చెప్తూ వచ్చాడు కదా నా రాకడ దినాల్లో లోతు దినాల వలె ఉంటుందన్నాడు. If you are seeing the things that have happened in the days of Lot happening in your midst, remember that I am coming very soon. మీరు జ్ఞాపకం చేసుకోండి లోతు దినాల్లో జరిగినట్టు ఒకవేళ మీ మధ్యలో ఏమైనా జరుగుతూ ఉంటే మీరు వెంటనే జ్ఞాపకం చేసుకోవాలి నా రాకడ బహు సమీపంగా ఉందని. Also thirdly, we have seen about the spiritual side. మూడవదిగా మనం చూస్తూ వచ్చాము నైతికమైనటువంటి గుర్తులని. Today false prophets and false doctrines, false Christ and false methodology, it is increasing. ఈ దినాన మనం చూస్తూ వచ్చినట్లయితే అబద్ధ బోధకులు, అబద్ధపు క్రీస్తులు, అబద్ధపు ప్రవక్తలు, అబద్ధపు ఆచార వ్యవహారాలు, పద్ధతులు, సిద్ధాంతాలన్నీ వచ్చేసినాయి. Faith became a rare commodity. ఈ యొక్క విశ్వాసం అనేది అత్యంత అరుదుగా దొరికే వస్తువులాగా అయిపోయింది. Lakhs of messages are given every day. ప్రతిరోజు చూస్తే కొన్ని లక్షల కొద్ది వర్తమానాలు ఇవ్వబడుతున్నాయి. Every day. ప్రతిరోజు On this small book, lakhs of messages are being given. ఈ చిన్న పుస్తకమైనటువంటి బైబిల్లో నుంచి కొన్ని లక్షల వర్తమానాలు. So many places, so many meetings, convocations or some other meetings. అనేక ప్రదేశాలు, అనేక కూడికలు, కాన్వకేషన్స్, రకరకాల మీటింగులు. But sad thing is, విషాదమైన సంగతి ఏంటంటే faith is missing. ఆ యొక్క విశ్వాసం అనేది కనబడట్లేదు. Faith became a rare commodity. విశ్వాసం అనేది అత్యంత అరుదుగా కనబడే వస్తువు అయిపోయింది. That's why the Lord questioned in 18:8 of Luke's Gospel. అందుకే లూకాసు వార్త 18వ అధ్యాయం 8వ వచనంలో యేసు ప్రభు ప్రశ్నిస్తూ అంటాడు కదా, When the Son of Man cometh, will he find faith
on the earth. మనుష్య కుమారుడు భూమి మీదకి వచ్చినప్పుడు విశ్వాసం కనుగొనునా It is a rare commodity. అది అత్యంత అరుదుగా కనబడే వస్తువులాగా. Jesus have not asked, shall he find meetings? ఆయన కూడికలు కనుగొనునా అని అనలేదు. Shall he find assemblies? సమాజాలు కనుగొనునా అని చెప్పలేదు ప్రభు. Meetings will be there, assemblies will be there, convocations will be going on, but faith will not be there. కూడికలు ఉంటాయి, సమాజాలు ఉంటాయి, పరిశుద్ధ సమాజ కూడికలు కూడా అన్ని ఉంటాయి, కానీ విశ్వాసం ఉండదు. And similarly, అదే విధానంలో Matthew 24:12, love also will be a rare commodity. మత్తయి సువార్త 24:4లో మనం చూస్తూ వచ్చినట్లయితే 24:12. 24:12లో మనం చూస్తే ఈ యొక్క ప్రేమ అనేది కూడా అత్యంత అరుదుగా కనబడేది అయిపోతుంది. Because the iniquity shall abound, the love of many shall wax cold. అక్రమం విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. Brothers and sisters, సహోదరులారా, we సహోదరులారా, all know in our own assemblies how much love is there. మనకు తెలుసు కదా మన సొంత సమాజాల్లో ఎంత ప్రేమ ఉందనేది. Earlier in one place one assembly was there, గతంలో ఒక ప్రదేశంలో ఒక సమాజం ఉండేది. and at the most, if it is a big place, 2 assemblies, 3 assemblies, okay, with love they were gathering. అక్కడ ఇంకా ఒకవేళ పెద్ద ప్రదేశం అయినట్లయితే 1 లేదా 2, 3 సమాజాలు వాళ్ళు ప్రేమతో చేరి వచ్చేవాళ్ళు. But today, ఈ దినం how many fightings? ఎన్ని కొట్లాట్లు. Yes, fightings between people of God and people of God. దేవుని ప్రజలు ఇంకా దేవుని ప్రజలతో మళ్ళా కొట్లాట్లు. How many parties are there? ఎన్ని పార్టీలు ఉన్నాయి. Brothers and sisters, we must be very careful. సహోదరులారా, సహోదరులారా, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. When we see these things, lovelessness, faithlessness, yes, the end is very near. ఈ యొక్క విశ్వాసం లేని పరిస్థితులు, ప్రేమ లేని పరిస్థితులు మనం చూస్తూ వస్తే మనం గమనించాలి అంతము సమీపంగా ఉందని. Even the elect people will be deceived. ఎంపిక చేయబడిన వారు సైతము, ఏర్పరచబడిన వారు సైతం మోసగించబడతారు. Wrong doctrines like, as you know, Jehovah Witnesses or Mormons, and also even charismatic movements, prosperity gospel, so many things, Illuminati, so many things are coming. ఈ యొక్క తప్పుడు సిద్ధాంతాలు అయినటువంటి, తప్పుడు బోధలు అయినటువంటివి అనేకం బయలుదేరి వస్తున్నాయి. వృద్ధి చెందించేటటువంటి సువార్త కావచ్చు, ఈ యొక్క ఇల్యూమినాటి అనేటటువంటిది కావచ్చు, యెహోవా సాక్షులు అనేటటువంటి వారు కావచ్చు, మార్మోన్స్, ఏవైనా సరే. We have seen that we are living in the లాస్ట్ చర్చ్ ఏజ్ ఆఫ్ లవోడిషియా. మనము చివరి సంఘకాలమైనటువంటి లవోదికీయ సంఘకాలంలో మనం జీవిస్తున్నాం. ఆఫ్టర్ లవోడిషియా దేర్ ఇస్ నో చర్చ్ ఏజ్. లవోదికీయ సంఘకాలం తర్వాత వేరే సంఘకాలం లేదు. దిస్ ఈస్ ద లాస్ట్ చర్చ్ ఏజ్. ఇదే చివరి సంఘకాలం. We have seen church age is right from the day of Pentecost up to the time of rapture, the catching up of believers. ఈ యొక్క పెంతెకోస్తు పండుగ దినం నుంచి విశ్వాసులు కొనుపోబడే దినం వరకు కూడా సంఘకాలాన్ని మనం చూస్తూ వచ్చాం. We have seen it is divided into 7 church periods as we see in Revelation chapter 2 and 3. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో రాయబడినటువంటి విధానంలో ఈ సంఘకాలాలను 7 సంఘకాలాలుగా విభజిస్తూ వచ్చారు. వాటిని మనం చూస్తూ వచ్చాం. So spiritually also, though there are so many messages given, declension is seen. అనేకమైనటువంటి వర్తమానాలు ఇవ్వబడుతూ వచ్చినా కూడా ఆత్మీయంగా మనం చూస్తూ వచ్చినట్లయితే క్షీణతను మనం చూస్తాం. And fourthly, నాలుగవదిగా మనం చూస్తే we talked about technology science. మనం ఏం చూస్తూ వచ్చామంటే టెక్నాలజీ గుర్తుల్ని మనం చూస్తూ వచ్చాం. And what is written in Daniel chapter 12? దానియేలు గ్రంథం 12వ అధ్యాయంలో ఏం రాయబడింది? Daniel chapter 12. దానియేలు 12 and verse 4. 4వ వచనం. But the O Daniel shut up these words and sealed the book, even to the time of the end. Time of the end. Many shall run to and fro, and knowledge shall be increased. దానియేలు, నీవు ఈ మాటలను మరుగు చేసి అంత్యకాలం వరకు ఈ గ్రంథమును ముద్రింపుము. చాలామంది నలు దిశలో సంచరించిన తెలివి అధికమగునని నాతో మాట్లాడిన గబ్రియేలు అతడు చెప్పాను. What the Lord is telling to Daniel. దానియేలుకి దేవుడు ఏం చెప్తున్నాడు? Daniel put a seal to this book. దానియేలు దీనికి ముద్ర వేయమంటాడు. And not only that, అంత మాత్రమే కాదు, that will be seal will be up to the end only. అది అంత్యకాలం వరకు ఈ గ్రంథమును ముద్రింపుము అంటాడు. నాయన ఫోన్ బయట మాట్లాడుకో, ఫోన్ బయట మాట్లాడు, బయటికి వెళ్ళి మాట్లాడండి. ఫోన్ చేసినప్పుడు దయచేసి మౌనంగా ఉండండి. So what God is telling to Daniel, దానియేలుతో దేవుడు ఏమంటున్నాడు? Daniel, seal this book. దానియేలు దీనికి నువ్వు ముద్రేసేసాయి. Even not only outside technology, not only the machinery and others. ఈ యొక్క బయట ఉండేటటువంటి యంత్రాలు ఈ యొక్క ఇవే కాకుండా శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం,
even many spiritual truths also will be revealed in the end days. అంత్య దినాలు అనేకమైనటువంటి ఆత్మీయమైనటువంటి సంగతులు కూడా బయలుపరచబడతాయి. What does it mean? ఏంటి దాని అర్థం? There will be increase in the Bible knowledge. ఈ యొక్క బైబిల్ జ్ఞానం అధికమవుతుంది. Today when we see, even in the Bible colleges, so many people are conducting research on God's word. ఈ దినాలను చూస్తే బైబిల్ కాలేజీలు కూడా దేవుని వాక్యం మీద ఎంతో పరిశోధన చేస్తున్నారు. Up to the end days, O Daniel, put a seal to this book means during the end days I am going to open the book and you will be learning new secrets. ఓ దానియేలు అంత్య దినం వరకు దీన్ని ముద్ర వేసేయి అంటే అర్థం ఏంటంటే అంత్య దినాల్లో నేను వీటిని బయలుపరుస్తాను, అనేకమైనటువంటి రహస్యాలు మర్మాలు మీకు బయలుపరచబడతాయని చెప్తున్నాడు దేవుడు. Some of the secrets in the word of God, what we are hearing today, our forefathers wanted to hear but they could not hear because the book was sealed. దేవుని వాక్యంలో ఉన్నటువంటి కొన్ని మర్మాలు మనం ఇప్పుడు వింటూ ఉన్నాం. అయితే మన పితరులు వాటిని వినాలని, వాటిని తెలుసుకోవాలని, బయలుపరచబడాలని ఆశపడ్డారు. అయితే అది ముద్ర వేయబడింది, వారు తెలుసుకోలేకపోయారు. Not only that, అంత మాత్రమే కాదు, if you see the increase in technology, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంలో యొక్క వృద్ధి చూస్తే, even in the world also the knowledge will increase. లోకంలో కూడా మనం చూస్తూ వస్తే తెలివి అధికమవుతూ వస్తుంటుంది. Today when we see this electronic age, ఈ దినాన మనం చూస్తే ఎలక్ట్రానిక్ యుగంలో what is happening? ఏం జరుగుతుంది? Every day new inventions. ప్రతిరోజు కొత్త కనుగొంటున్నారు. See, yesterday is history. నిన్నటి దినమేమో చరిత్ర. And what about tomorrow? రేపటి దినం ఏంటి? Yesterday is history and tomorrow is a mystery. What will come we do not know. నిన్నటి దినమేమో చరిత్ర, రేపటి దినమేమో మర్మము, ఏమొస్తుందో మనకు తెలీదు. As I told you regarding phoning in the morning, ఉదయకాలం మీతో చెప్తూ వచ్చాను ఫోన్ గురించి. to ఉదయకాలం contact a person in the nearby village, it was taking almost 1 day to phone to that person. ఒక వ్యక్తికి ఫోన్ చేసి మాట్లాడాలంటే సమీపంలో ఉండేటటువంటి గ్రామంలో ఉండే వ్యక్తికి దాదాపు ఒక రోజు పట్టేది. Now it is not like that. ఇప్పుడు అట్లా లేదు. A person may be in a foreign country, in a fraction of second, seeing his face, you are making an audio call. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే విదేశాల్లో ఉండేటటువంటి ఒక వ్యక్తికి ఒక సెకండ్లోనే, రెప్పపాటులోనే మనము వారి ముఖం కూడా మనం చూసి వీడియో కాల్, ఆడియో కాల్ కూడా చేయొచ్చు. Not only that, అంత మాత్రమే కాదు, so many wonderful things people are inventing. ప్రజలు అనేకమైన అద్భుతమైనటువంటి ఆవిష్కరణలు కనుగొంటున్నారు. Recently, I think of 2 to 3 years ago, 2-3 సంవత్సరాల క్రితం ఈ మధ్య కాలంలో there was a discussion in AP Assembly. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఒక చర్చ జరిగింది. What is that? ఏంటది? A purchasing of Pegasus software by the ex-AP government. ఆంధ్రప్రదేశ్లో పరిపాలిస్తున్నటువంటి గతంలో ఉండేట మమ్మల్ని ఆహ్వానించారు.
So that's why let us go there. మనము అక్కడికి వెళ్దాం అనేసి అన్నారు. So if it were a Tamilian girl, I would have said no, why to go? ఒకవేళ తమిళ అమ్మాయి అని కానీ చెప్పునుంటే ఎందుకులే అక్కడికి వెళ్ళడం అని వద్దు అనేవాడిని. ఎందుకు వెళ్ళినా కానీ మళ్ళీ ఏ సాంబారో ఏదో పెడతారు, ఏ సాంబార్ ఏదో పెడతారు, ఎందుకులే అని ఉండేవాడిని. But the moment when she said her husband is a Jew, ఏ క్షణాన్ని అయితే ఆమె భర్త ఒక యూదుడని చెప్పిందో my heart was galloping. నా యొక్క హృదయం ఆనందంతో గంతులు వేసింది. When shall I go there? ఎప్పుడెప్పుడు నేను వెళ్ళాలి I అక్కడికి? want to talk to a Jew. నేను ఒక యూదుడితో మాట్లాడాలి అని. Of course, many Jews we have talked with, అనేక మంది యూదులతో నేను మాట్లాడాను. because they are God's blessed people. ఎందుకంటే దేవుని చేత ఆశీర్వదించబడిన ప్రజల వాళ్ళు. Brother Batsing used to say, భక్సింగ్ గారు అనేవారు, if you find any Jew, ఎవరన్నా ఒక యూదుడిని మీరు కనుగొంటే, ఆడు మంచోడో చెడ్డోడో పుచ్చోడో చచ్చోడో ఎవడైనా ఎవడైనా మంచోడు చెడ్డోడు పుచ్చోడు చచ్చోడు ఎవడైనా సరే, help that fellow, ఆయనకి మీరు సహాయం చేసేసే, and God will help you. దేవుడు మీకు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. That fellow may be the great sinner, ఆ వ్యక్తి ఘోరమైన పాపి కావచ్చు, but if he is a Jew, ఒకవేళ ఆయన యూదుడైతే చాలు, they are God's people, వారు దేవుని ప్రజలు, help them, వారికి సహాయం చేయండి, and surely God will bless you. నిస్సందేహంగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. I have seen exactly that in my life. అది సూటిగా నా జీవితంలో నేను చూస్తూ వచ్చాను. One of my friend is there in Uttarakhand. ఉత్తరాఖండ్లో నా స్నేహితులు ఒక అతను ఉన్నాడు. He is exporting so many electronic goods to Israel, and he is a very very rich businessman. ఆయన ఎంతో గొప్ప ఐశ్వర్యవంతుడైనటువంటి పారిశ్రామికవేత్త. అనేకమైనటువంటి ఎలక్ట్రానిక్ ఉపకరణాలని ఇశ్రాయెల్ దేశానికి ఎగుమతి చేస్తుంటాడు. He is a believer. ఆయన విశ్వాసి. Then I asked him, ఆయన అడిగాను నేను, brother, how you became so rich? అన్న ఎంత ఐశ్వర్యవంతుడు, ఎంత ధనికుడు ఎట్లయినా అన్నాను. Now you are crorepati. ఇప్పుడు నువ్వు కరోడుపతి, కోటీశ్వరుడు, You are having crores of rupees property. నీకు కోట్ల రూపాయల ఆస్తిపాస్తులు ఉన్నాయి. What is your father? ఏంటి మీ నాన్న ఏం చేసేవాడు? Are you a rich person right from the beginning? నువ్వు ప్రారంభం నుంచే కోటీశ్వరుడు ఐశ్వర్యవంతుడు అన్నాను. Then he said, ఆయన అన్నాడు కదా, Arere Victor, you know about me. My father is a deadly poor man. అయ్యా విక్టర్ గారు, మీకు తెలుసు కదా మా నాన్న ఏమో చాలా బీదవాడు. Arere, such a poor man's son, how you became so rich? అటువంటి బీదవాడు కొడుకు ఇంత కోటీశ్వరుడు ఎట్లయినావు? జాగ్రత్తగా వినండి. జాగ్రత్తగా వినండి. Then he said, అప్పుడు ఆయన అన్నాడు, one day I went to our local assembly, ఒకానొక దినాన మా స్థానిక సమాజానికి వెళ్ళాను. and two brothers came, ఇద్దరు సహోదరులు వచ్చారు. and they are white in color, they are foreigners, వారు తెల్లగా ఉన్నారు, వారు విదేశీయులు. and they came to the assembly. వారు సమాజానికి వచ్చారు. First time they came, మొదటిసారిగా వచ్చారు. and I asked them, నేను వారిని అడిగాను, from where you have come? అయ్యా మీరు ఎక్కడి నుంచి వచ్చారు? They told that we are from Israel. మేము ఇశ్రాయేల్ నుంచి వచ్చామన్నారు. We are Jewish people. మేము యూదులం అన్నారు. Arre, why you came here? ఎందుకు వచ్చారా మీరు We ఇక్కడికంటే? came to visit Goa. మేము గోవా దర్శించడానికి Like వచ్చాం. that we are going to different places. ఆ విధంగా వేరు వేరు ఆయా స్థలాలకు వెళ్తాం మేము. So in Uttarakhand we came to know that some Hindu temples are there, Rishikesh or Haridwar, Kedarnath, Badrinath, Dehradun. These areas we want to see those temples how they are. మేము వింటూ వచ్చాము. ఈ యొక్క ఉత్తరాఖండ్లో కొన్ని ఆలయాలు ఉన్నాయి. హరిద్వార్ హిందూ దేవాలయాలు ఉన్నాయి. బద్రీనాథ్, కేదార్నాథ్, రిషికేష్, హరిద్వార్, ఈ యొక్క ఇవన్నిటిని మేము చూడాలనుకుంటూ వచ్చాము అని వచ్చారు. So today is Sunday, we came to the church. ఈ దినం ఆదివారం కాబట్టి మేము చర్చికి వచ్చాము. You are Jews. మీరు యూదులా? Immediately he remembered the word uttered by brother Batsing. భక్సింగ్ గారు చెప్పిన మాటలు వెంటనే ఆయనకి జ్ఞాపకం వచ్చినాయి. యూదుడికి ఒక కప్పుడు కాఫీ ఇచ్చినా కానీ దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. యూదుడికి ఒక కప్పుడు కాఫీ ఇచ్చినా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. Because they are God's chosen people. ఎందుకంటే దేవుని చేత ఏర్పరచబడిన ప్రజల వాళ్ళు. Then my friend told me, అప్పుడు నా స్నేహితుడు అన్నాడు కదా, I have seen them top to bottom. నేను పైనుంచి కిందకి చూశాను వారిని. Their socks are torn. వారి సాక్సులు కూడా చూశారు, అవి చిరిగిపోయినాయి. And the socks at the back, they are completely torn. ఆ సాక్సులు వెనకాల చూస్తే పూర్తిగా చినిగిపోయినాయి. Arre, Jewish people, your socks are like this. అరే మీరు యూదులు మీ సాక్సులు ఎట్లున్నాయా? I went to the bazaar. నేను బజార్కి వెళ్ళాను. Purchased 2 pairs, one to that fellow, one to this fellow. నేను 2 జతల సాక్సులు కొన్నా. ఒక జత ఈయనకి, ఇంకో జత ఆయనకి. ఆ 2 జతల సాక్స్ ఎంత? ఆ 2 జతల సాక్స్ ఎంత? 83 rupees I purchased. 83 రూపాయలకు కొన్నాను. And I gave them freely. నేను వారికి ఉచితంగా ఇచ్చేశాను. And that is my pettubadi. అదే నా పెట్టుబడి
వాడు అన్నాడు. Today that yielded crores to me. ఈ దినాన అదే కొన్ని కోట్ల రూపాయలు సంపాదించి Slowly పెట్టింది. they became my friends. మెల్లగా వారు నా స్నేహితులు అయినారు. I got some links with Israelites. నేను ఇశ్రాయేల్తో కొన్ని సంబంధ బాంధవ్యాలు Now I ఏర్పరచుకున్నాను. have gone to the extent of exporting electronic goods to Israel. ఇప్పుడు నేను ఏ స్థాయికి ఎదిగానంటే ఎలక్ట్రానిక్ ఉపకరణాలని ఇశ్రాయేల్ దేశానికి ఎగుమతి చేసే To స్థాయికి that ఎదిగాను. Israelite I have given only 83 rupees socks. నేను ఏం చేశా అంటే ఇశ్రాయేల్కి కేవలం 83 రూపాయల సాక్షులే ఇచ్చాను. దేవుడు నన్ను ఆశీర్వదించాడు. దేవుడు నన్ను ఆశీర్వదించాడు. ఇప్పుడు మీరు బయటికి వెళ్ళి ఇప్పుడు మీరు బయటికి వెళ్ళి దారంట కనపడ్డ ప్రతి తెల్లోడు నేను ఇశ్రాయేలీయుడు అని అడిగి కనబడ్డ ప్రతి తెల్లని మీరు ఇశ్రాయేలుడు అని అడిగి వాడు ఇశ్రాయేలీయుడు అంటే సాక్సో గీక్సో కొనిస్తే ఇప్పుడు దేవుడు నీకు ఇవ్వడు. ఎందుకంటే దేవుడు ఇస్తాడని కొనివ్వలేదు ఆయన, మనమేమో ఇస్తాడని కొనిస్తే మాత్రం ఉన్నది పోయే. దేవుడు ఇస్తాడని చెప్పి ఉద్దేశంతో మనం కొనిస్తే అట్లేం దేవుడు ఇవ్వడు. ఆయన ఏదో దేవుడు ఇస్తాడనేసి కొనివ్వలేదు, ఏం ఆశించకుండా ఇచ్చాడు, దేవుడు ఆయనకి ఇచ్చాడు. సో బికాస్ జూయిష్ పీపుల్ ఆర్ స్పెషల్ పీపుల్, ఎందుకంటే యూదులు ప్రత్యేకమైన ప్రజలు. అండ్ నౌ వెన్ మై డాటర్ టోల్డ్ దట్ హర్ హస్బెండ్ ఈజ్ ఎ జ్యూ, ఎప్పుడైతే మా కుమార్తె ఆమె భర్త యూదుడు అని చెప్పిందో, yes we will go for lunch, వెంటనే మనం మధ్యాహ్నం భోజనానికి వెళ్దామని చెప్పాను. so we went for lunch. మేము భోజనానికి వెళ్ళాం. After going there they are having 3 children. మేము అక్కడికి వెళ్ళిన తర్వాత వారికి అక్కడ 3 పిల్లలు ఉన్నారు చూశాను. The eldest one is 6 years of age, అందులో పెద్దవాడికి చూస్తే 6 సంవత్సరాల వయసు. because a young couple. వారేమో నూతనంగా పెళ్ళైనటువంటి జంట So వాళ్ళు. that eldest son is 6 years of age and that boy is a Jew because father is a Jew. ఆ యొక్క పెద్ద కుమారుడేమో 6 సంవత్సరాల వయసు, వారు యూదుడు, ఎందుకంటే తండ్రి యూదుడు కాబట్టి. And now when I went there, నేను అక్కడికి వెళ్ళినప్పుడు he was sitting, that 6 years boy was sitting before the computer and typing this and that. 6 సంవత్సరాల పిల్లవాడు కంప్యూటర్ ముందు కూర్చొని ఏదో టైప్ చేస్తూ ఉన్నాడు. I thought that he is playing some video games or something like that, like our children. ఏదో మన పిల్లలు వీడియో గేమ్స్ ఏదో ఆడుతున్నారు కదా, అట్లని ఏదో ఆడుకుంటున్నాడు అనుకున్నాను. Then ఉట్టినే తినెళ్ళిపోవటం బాగోదు కదా అని ఏదో మాట్లాడదాంలే, ఊరికే తినేసిపోతే బాగుండదు కదా ఏదో మాట్లాడదామని then I went to the boy. నేను అబ్బాయి దగ్గరికి వెళ్ళాను. I asked a question. నేను ఒక ప్రశ్న అడిగాను. My son, what are you doing on the computer? ఓ నా కుమారుడా, ఏం చేస్తున్నా కంప్యూటర్లో అనేసి అన్నాను. Which game you are playing? ఏం గేమ్ నువ్వు ఆడుతున్నావు నాన్న అన్నాను. వాడిచ్చిన జవాబు ఇప్పటికీ చెవులో గింగురమంటుంది. వాడు ఇచ్చిన జవాబు ఇప్పటికి చెవిలో గింగిరమంటుంది. Do you know what he said? ఏం చెప్పాడు తెలుసా? 6 years boy, 6 సంవత్సరాల పిల్లవాడు, 6 years Jewish boy. 6 సంవత్సరాల యూదుల పిల్లవాడు. Do you know what is the answer, what you are doing on the computer? ఏం చేస్తున్నాడో తెలుసా? కంప్యూటర్లో ఏం జవాబు చెప్పాడు తెలుసా? Uncle, I am searching to which tribe I belongs to. అంకుల్, నేను ఏ గోత్రానికి చెందినవాడో నేను కంప్యూటర్లో చూస్తున్నాను అంటున్నాడు. There are 12 tribes in Israel. ఇశ్రాయేల్లో 12 గోత్రాలు My ఉన్నాయి. father is a Jew. మా నాన్న యూదుడు. Now I am searching in the computer to which tribe I belongs to. నేను ఇప్పుడు ఏ గోత్రానికి చెందినవాడిని అని చెప్పి కంప్యూటర్లో నేను వెతుకుతున్నాను అన్నాడు. 6 years boy. 6 సంవత్సరాల పిల్లవాడు. కళ్ళు తిరిగినాయి నాకు. కళ్ళు తిరిగినాయి నాకు. వీడితో మాట్లాడితే సుఖం లేదు, వీడితో మాట్లాడితే ఇక సుఖం లేదు. పెట్టింది ఏదో తినేసిపోతే బెటర్. పెట్టి తినేసిపోతే మంచిది. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, సహోదరులారా సహోదరులారా, today's technology is like that. ఈ దినాన నుండే టెక్నాలజీ అట్లుంది. How much knowledge is increased. ఎంతగా జ్ఞానం అనేది వృద్ధి చెందింది. Now what is this Pegasus software? ఏంటి పెగాసిస్ సాఫ్ట్వేర్ అనేది? We all know God has given extraordinary wisdom to the Israelites. దేవుడు మానవాతీతమైనటువంటి జ్ఞానాన్ని ఇశ్రాయేలుకి ఇచ్చాడు, మనం ఎరుగుదాం. God blessed them. దేవుడు వారిని ఆశీర్వదించాడు. Children of Solomon, the wisdom is given by God to Solomon. దేవుడు సొలొమోనుకి ఎంతో అత్యంత శ్రేష్టమైనటువంటి జ్ఞానం ఇచ్చాడు. And these people are the children of Solomon. ఈ పిల్లలేమో సొలొమోను యొక్క సంతతి. Oh, even the electronic chip is invented by an Israelite. ఈ ఎలక్ట్రానిక్ చిప్ను చూసారా? అది కనిపెట్టింది ఇశ్రాయేలీలే. The chips what are there in our computers, in our cell phones, that they are invented by Israelites. మన కంప్యూటర్లోను ఈ యొక్క ల్యాప్టాప్లోను ఈ యొక్క సెల్ ఫోన్లో ఉంటుంది చూసారా ఎలక్ట్రానిక్ చిప్, అది కనిపెట్టింది ఇశ్రాయేలీలే. మనం కూడా ఇన్వెంట్ చేసాం కొన్ని చిప్స్. మనం- చిప్స్ అయ్యి మనం కూడా కొన్ని చిప్స్ కనిపెట్టినాం. ఏంటి? పొటాటో చిప్స్, ఆలు చిప్స్, పొటాటో చిప్స్, బనానా చిప్స్, బనానా చిప్స్, ఇవి మనం కనిపెట్టి. ఇవి మనం కనిపెట్టి. But they have invented the electronic chip. వాళ్ళేమో ఎలక్ట్రానిక్ చిప్ అని కనుక్కున్నారు. How much intelligent they were, you know. వాళ్ళు ఎంత జ్ఞానవంతులో తెలుసా? See, in 1967, elderly people may be knowing, there is a 6-day war. 1967 సంవత్సరంలో పెద్ద వయసులో ఉండేటటువంటి మీలో కొంతమందికి తెలుసుండొచ్చు, 6 రోజుల యుద్ధం జరిగింది. In the month of June 1967, see,
the countries around Israel wanted to completely destroy Israel. It is known as 6-day war. 1967 సంవత్సరం జూన్ మాసంలో ఇస్రాయల్ చుట్టూ ఉండేటటువంటి శత్రు దేశాలన్నీ కలిసి ఇస్రాయల్ని సమూలంగా కూకట వేళ్లతో సహా పీకివేయాలనుకున్నారు. Egypt President Abdul Gamayel Nasser, ఈజిప్టు అధ్యక్షుడు అబ్దుల్ గమయల్ నాజర్, Egypt, లెబనాన్, సిరియా, Jordan with his king Hussein, జోర్డాన్ తన రాజు హుస్సేన్తో కలిసి, ఇరాన్, these countries all around Israel, they are there. ఇస్రాయల్ చుట్టూ ఉండే దేశాలన్నీ ఇవన్నీ They wanted to completely destroy Israel. వారు ఇస్రాయల్ని పూర్తిగా నాశనం చేశారనుకున్నారు. In those days, ఆ దినాల్లో see the knowledge of Israelites. ఇస్రాయల్ యొక్క జ్ఞానాన్ని In చూడండి. the end days, knowledge will increase. అంత్య దినాల్లో జ్ఞానం పెరుగుతుందని రాయబడింది. In those days, Israel's size is not even half district size. ఆ దినాల్లో ఇస్రాయల్ యొక్క వైశాల్యం చూస్తే ఒక జిల్లాలో సగం భాగం అంత కూడా లేదు. Not even half district size. కనీసం ఒక జిల్లాలో సగం భాగం అంత కూడా లేదు అది. In those days, ఆ దినాల్లో the knowledge they were having వారు కలిగినటువంటి జ్ఞానము from Egyptian President Nasser, when he was talking to Jordan President Hussein, they tapped the conversation. వాళ్ళు ఏం చేశారంటే ఈ యొక్క జోర్డాన్ రాజు ఈ యొక్క ఈజిప్ట్ రాజుతో అధ్యక్షుడితో మాట్లాడుతుండేటువంటి ఆ సంభాషణని వాళ్ళు ట్యాప్ చేశారు. Oh, when we are having some Apple phones with us, మనతో పాటు కొన్ని యాపిల్ ఫోన్ మనతో ఉన్నప్పుడు oh, we will tell, oh, mine is Apple 14, mine is Apple 15, Apple 10, Apple 11. మనం అంటుంటాం కదా నాది యాపిల్ 10, యాపిల్ 14, యాపిల్ 15 సిరీస్ అని. Now with the Israeli Defense Forces IDF, their phones are different. ఇస్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్లో ఉండేటటువంటి వాళ్ళ ఫోన్లు ఉంటాయి చూసి అవి వేరుగా ఉంటాయి. Whatever is happening across the world, they can see. అంటే సర్వలోకంలో ఏముందో వాళ్ళు చూడొచ్చు. వాళ్ళు Their technology is different. వారి టెక్నాలజీనే వేరు. Imagine such a small country in 1967, they could tap the discussion between Egyptian president to Jordan president. Means you can imagine their knowledge. చూడండి 1967 సంవత్సరంలోని ఈ యొక్క ఈజిప్ట్ అధ్యక్షుడి నుంచి జోర్డాన్ అధ్యక్షుడు వారు మాట్లాడుకునే సంభాషణ వాళ్ళు ట్యాప్ చేసి వినగలిగారంటే ఎంత గొప్ప జ్ఞానమో వారు చూడండి. In the AP Assembly, ఆంధ్రప్రదేశ్ శాసనసభలో, yes, Pegasus software, it is invented by Israelites. పెగాసిస్ అని ఒక సాఫ్ట్వేర్ ఉంది, దాన్ని ఇశ్రాయేలులే కనిపెట్టారు. It costs today around 40 to 50 crores. ఈ దినాన దాని యొక్క ఖరీదు 40 నుంచి 50 కోట్లు. Do you know what is the purpose of that software? ఆ సాఫ్ట్వేర్ యొక్క ఉద్దేశం ఏంటో తెలుసా? Because it is written, the knowledge will increase in the end days. అంత్య దినాల్లో జ్ఞానం అధికమగునని రాయబడింది. If I load my phone with that software, ఒకవేళ నా ఫోన్లో ఆ సాఫ్ట్వేర్ నేను వేసుకొని లోడ్ చేసుకుంటే, then దాని తర్వాత if I phone to brother, నేను సహోదరుడికి ఫోన్ చేశాను or అనుకో, if I phone to you, లేదా మీకు ఫోన్ చేశాను అనుకో, you may talk to me, you may not talk to me. నువ్వు నాతో మాట్లాడచ్చు, మాట్లాడకపోవచ్చు. And if your phone rings, ఒకవేళ నీ ఫోన్ రింగ్ అయితే చాలు, immediately that phone will come into contact with my phone for lifetime. తర్వాత ఏమవుతుందంటే నీ ఫోన్ నా జీవితకాలం మట్టుకు నా ఫోన్ కాంటాక్ట్లోకి వచ్చేస్తుంది. Once though it is a missed call to you, అది నీకు మిస్డ్ కాలే కావచ్చు. to whomsoever you are talking, నువ్వు ఎవరితో మాట్లాడినా సరే, wherever you are going, నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే, even you are sleeping, నువ్వు నిద్రపోతున్నా కూడా everything will come to my phone. ప్రతిదీ నా ఫోన్కి వచ్చేస్తుంది. అర్థమైందా? జస్ట్ ఏ మిస్డ్ కాల్ ఐ హావ్ గివెన్ టు యు. కేవలం ఒక మిస్డ్ కాల్ ఇచ్చాను మీకు అంతే. ఇదేదో కొత్త నెంబరు, ఐ డోంట్ వాంట్ టు టాక్, యు హావ్ నాట్ లిఫ్టెడ్ ది ఫోన్. నువ్వు ఏదో కొత్త నెంబర్ నేను మాట్లాడకూడదు అనుకొని నువ్వు ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేదు. బట్ ద కాంటాక్ట్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్. అయితే కాంటాక్ట్ సంబంధం అనేది ఏర్పడిపోయింది. వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్, నువ్వు ఏం చేస్తున్నా సరే, యు ఆర్ గోయింగ్ ఆన్ ఎ స్కూటర్, నువ్వు స్కూటర్లో పోతుంటే, యు ఆర్ గోయింగ్ టు కడప, నువ్వు కడపకు పోతుంటావు అనుకో, ఎవ్రీథింగ్ ఐ కెన్ గెట్ ద వీడియో. నేను అన్ని వీడియోలు నాకు కనపడిపోతుంటాయి. That is Pegasus software. అది పెగాసిస్ సాఫ్ట్వేర్ అనేది. How all these things have come. ఏ విధంగా ఈ సంగతులన్నీ వస్తున్నాయి? In the end days the knowledge shall increase. అంత్య దినాల్లో జ్ఞానము తెలివి అధికమగును. If you read the book of Revelation, ప్రకటన గ్రంథం మనం చదివితే, if the book of Revelation, we all know about the two witnesses. ప్రకటన గ్రంథంలో ఇద్దరు సాక్షుల గురించి మనం ఎరుగుదాము. Different people will tell different names to them. Some people will say he is Moses and Elijah, some people will say he is Enoch and Elijah.
వేరువేరు ప్రజలు వేరువేరు రకాలైనటువంటి మాటలు చెప్తూ ఉంటారు, వారి యొక్క అర్థం చెప్తూ ఉంటారు. కొంతమంది ఏమో మోషే ఏలియా అంటారు, కొంతమంది ఏమో హనోకు ఏలియా అంటారు. whatever it may be. అది ఏమైనా సరే In Revelation 11th chapter, ప్రకటన గ్రంథం 11వ అధ్యాయంలో two witnesses, they witnessed about God to the land of Israel. ఇద్దరు వ్యక్తులు వారు ఇశ్రాయేలు దేశానికి వచ్చి వారు సాక్ష్యం ఇస్తారు. Because God has given them power to evangelize and to do miracles. వారికి దేవుడు శక్తిని బలాన్ని అనుగ్రహించి జ్ఞానాన్ని ఇచ్చి ఇశ్రాయేల్ దేశమంతా సువార్తీకరించడానికి దేవుడు And it పంపిస్తాడు. is written in 11th chapter that later they are killed and their dead bodies are thrown in the streets. తర్వాత రాయబడింది కదా ప్రకటన గ్రంథం 11వ అధ్యాయంలో వారు చంపబడతారు, వారి యొక్క శవాలు వీధుల్లో పడేస్తారని. And their dead bodies will be in the streets of Jerusalem for 3.5 days. 3.5 దినముల వరకు వారి యొక్క శవములు ఇశ్రాయేల్ వీధుల్లో ఉంటాయి. And in verses 11th chapter, 11వ అధ్యాయంలో verses 8 and 9, 8-9 వచనాల్లో see what is written there. ఏం రాయబడింది అక్కడ చూద్దాం. వారి శవములు ఆ మహాపట్టణపు సంత వీధిలో పడియుండును, వారికి ఉపమాన రూపముగా సొదొమనియు ఐగుప్తనియు పేరు. అచ్చట వారి ప్రభు కూడా సిలువేయబడెను, మరియు ప్రజలకును వంశములకును ఆయా భాషలు మాట్లాడు వారికిని జన్మలకు సంబంధించిన వారు 3.5 దినములు వారి శవములను చూచుచు వారి శవములను సమాధిలో పెట్టని. 3.5 దినములు ప్రపంచంలో ఉన్న వంశాలు వారందరూ కూడా ఏమనుంది, ఆ శవములను చూచుచు. 20 years back it is a mystery. 20 సంవత్సరాల క్రితం చూస్తే అది మర్మం. పక్క ఊర్లో శవం ఉంటే కూడా మనకు కనపడేది కాదు. పక్క ఊర్లో శవం ఉంటే కూడా మనకు కనపడేది కాదు. How can we see it unless you go there? మనం అక్కడికి బాగుంటే తప్ప మనం ఏ విధంగా చూడగలం? If we go near that dead body we can see it. ఆ శవానికి దగ్గరకు పోతే మనం చూడగలం. So 20-30 years back, 20-30 సంవత్సరాల క్రితం if somebody died in some place, ఎవరన్నా ఎక్కడన్నా చనిపోతే next day if it comes in papers we were seeing. తర్వాత రోజు పేపర్లో వస్తే మనం చూసేవాళ్ళం. So 30 years back when I was reading 11th chapter 8 and 9, 30 సంవత్సరాల క్రితం ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 8-9 వచనాలు చదివినప్పుడు, what is this Bible? అరే ఏంది బైబిల్? How can the dead body of Israel can be seen in India? అసలు ఇజ్రాయెల్లో ఉండేటటువంటి శవాన్ని ఇండియాలో ఎట్లా చూస్తారు? I am not able to see the dead body in the next street. తర్వాత వీధిలో ఉండే శవాన్ని నేను చూడలేకపోతున్నాను. How can I see a dead body which is there in Israel streets? ఇశ్రాయేల్ వీధుల్లో ఉండే శవాన్ని నేను ఎట్లా చూడగలను? It was a mystery in those days. ఆ దినాల్లో చూస్తే అదొక మర్మం. Today it is not like that. ఈ దినానట్లేదు. Breaking news. సార్, Breaking news. ఈ యొక్క బ్రేకింగ్ న్యూస్ అంటారు. Somebody died in Delhi. ఎవరో ఒకరు ఢిల్లీలో చచ్చిపోయినారు. Within 1 minute we are seeing it on our TV. ఒక్క నిమిషంలో మన టీవీలో మనం చూస్తున్నాం. What a technology. ఎంత టెక్నాలజీ. What was impossible 30 years ago became very easy today. 30 సంవత్సరాల క్రితం ఏదైతే అసాధ్యంగా ఉందో ఇప్పుడు సుసాధ్యమైపోయింది, సులువైపోయింది. All the people can see those dead bodies today in a fraction of a second. ఒక సెకండ్లోనే మనము ఈ దినాన ఆ శవాలన్నింటినీ మనం చూడగలం. Through TV, through social media. ఈ టీవీ ద్వారా, సోషల్ మీడియా ద్వారా. Today technology is developed like anything in any area. ప్రతి విభాగంలోనూ ప్రతి రంగంలోనూ చూస్తే శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ఎంతో వృద్ధి చెందింది. Your medicine. ఈ యొక్క వైద్య రంగంలో చూడండి. How many heart operations, how many cancer operations are carried by robots. ఈ దినాన మనం చూస్తే ఎన్ని గుండె శస్త్రచికిత్సలు, క్యాన్సర్ శస్త్రచికిత్సలు రోబోలు చేస్తున్నాయి, మనుషులు కాదు. How the people are finding what the animals are doing. జంతువులు ఏమేం చేస్తున్నాయి, మనుషులు ఏ విధంగా అనుకుంటున్నారు చూడండి. If you see the animal planet, ఈ యొక్క యానిమల్ ప్లానెట్ చూస్తే some fish at the bottom of the ocean, what it is doing, you can see it on your screen. ఈ దినాన ఒక సముద్రం యొక్క అట్టడుగున ఒక చేప ఏం చేస్తుంది అనేది నీ స్క్రీన్ మీద నువ్వు చూడొచ్చు. How is it made possible? ఏ విధంగా అది సాధ్యమైంది? Knowledge is increasing. తెలివి అధికమవుతుంది. Day by day knowledge is increasing. రోజు రోజుకి తెలివి పెరుగుతోంది. Today you see the missiles that are used by various countries in wars. ఈ దినాన యుద్ధాల్లో వేరు దేశాలు వాడేటటువంటి క్షిపణులు మనం చూస్తూ వస్తాయి. If you see Iran, ఇరాన్ చూస్తే, if you see the ballistic missiles, ఈ యొక్క ఖండాంతర క్షిపణులు చూస్తే, the name itself is Khandantara Kshipani. ఖండాంతర క్షిపణి దాని పేరే. What does it mean? ఏంటి దాని అర్థం? From Badvel, if I send that missile, ఒకవేళ నేను ఆ మిసైల్ని పంపిస్తే క్షిపణిని, and if I want to hit that missile, suppose in సింగపూర్లో ఒక క్షిపణిని అది ఢీ కొట్టాలంటే in a building, ఒక బిల్డింగ్ని, if I leave it here, it will go and it will hit that. నేను ఇక్కడి నుంచి దానికి ఒక కమాండ్ ఇస్తే అది నేరుగా అక్కడికి వెళ్ళి దాన్ని కొడుతుంది. That's why all these days Iran was telling,
సరే, All these days Iran was telling, అందుకే ఇన్ని దినాలు ఇరాన్ చెప్తూ వచ్చింది 10 minutes is sufficient for us to completely put the Israel to ashes. వారు అన్నారు కదా, ఇస్రాయెల్ని పరిపూర్ణంగా బూడిద చేసేదానికి మాకు కేవలం 10 నిమిషాలు చాలనింది. Why? ఎందుకు? They can send the missiles to different cities in Israel. ఇస్రాయెల్లో ఉండే వేరు పట్టణాలకి మిసైల్ పంపించాలనుకున్నది క్షిపణులు. Is it not wonderful? ఇది అద్భుతం కాదంటారా? ఇక్కడ ఉండి సింగపూర్ లో ఉన్న ఒక ఇంటిని కొట్టాలంటే ఇక్కడి నుంచి మిసైల్ కొట్టితే ఎగ్జాక్ట్లీ ఇట్ విల్ స్ట్రైక్ దట్. సింగపూర్ లో ఉండేటటువంటి ఒక ఇంటిని కొట్టాలంటే ఇక్కడి నుంచి ఒక మిసైల్ పంపించే ఖండాంతర క్షిపణిని అది అక్కడ కొట్టేస్తుంది. దట్ ఇస్ వాట్ ద టెక్నాలజీ. అదే ఇప్పుడున్న టెక్నాలజీ. ఈవెన్ యాజ్ ఐ టోల్డ్ యు, వితౌట్ హ్యూమన్ బీయింగ్స్ నౌ ఏరోప్లేన్స్. నేను ఇదివరకే చెప్తూ వచ్చాను కదా, మానవులు లేకుండానే విమానాలు. ఇదివరకు ఎలా ఉండేది కాదు. ఇదివరకు ఇట్లుండేది కాదు. ఇదివరకు సింగపూర్ కాదు. సింగపూర్ కాదు. ఇన్ మై చైల్డ్హుడ్, నా బాల్యంలో దేర్ వాజ్ నో కరెంట్ లేదు. దేర్ వాజ్ నో సిలిండర్లు లేవు. సో వీ వర్ కుకింగ్ ఓన్లీ విత్ ఫైర్ వుడ్. ఈ యొక్క కట్టెలతోనే వంట చేసుకునే వాళ్ళం. ఊరిలో ఏం చేసేవాళ్ళు? కొండలో నీళ్లు కాసుకొని. హీటర్స్ వర్ నాట్ దేర్, కరెంట్ వాజ్ నాట్ దేర్. కరెంట్ లేదు, హీటర్లు లేవు. ఆ నీళ్లు కాగి స్నానం చేసిన తర్వాత, స్నానం చేసినాక ఆ కొండల వాకిట్లోనే చెట్టు కింద బోర్లించేవాళ్ళు. ఆ కొండల వాకిట్లోనే చెట్టు కింద బోర్లించేవాళ్ళు. అలా మా ఇంట్లో 3 కొండలు ఉండేవి. మా ఇంట్లో 3 కొండలు ఉండేవి. వన్ డే, ఒకరోజు వన్ డాగ్ కేమ్. ఒక కుక్క వచ్చింది. ఎందుకో వచ్చింది కుక్క. మా నాన్నగారు ఏమంటే, అరే అబ్బాయి ఆ కుక్కను కొట్టరా. చీచి అని కొట్టేస్తే పోతే బాగుండే. చీచి అనేది దాన్ని తరివేసి ఉంటే పోయిండేది. నేనేం చేశాను? మహావీరుడిలాగా సూర్యుడిలాగా కర్ర తీసుకొని గిరగిర తిప్పి కుక్కను కొట్టాను. కుక్క వెళ్ళిపోయింది, కర్ర వెళ్ళి 3 కొండలకి తగిలింది. కుక్క వెళ్ళిపోయింది, కర్ర వెళ్ళి 3 కొండలకు తగిలింది. 3 కొండలు పగిలిపోయింది. తర్వాత నా వీపుకి ఏమైందో మీకు తెలుసు. అక్కడ ఉన్న కొండను కొట్టలేకపోయా. అక్కడున్న కుక్కను కొట్టలేకుండా కొండను కొట్టాను. ఈ రోజు మిసైల్స్ ఇక్కడి నుంచి లెట్ ఇట్ టు ఎనీ కంట్రీ, ఏ దేశమైనా సరే. వై? ఎందుకు? ద లార్డ్ సెడ్ టెక్నాలజీ నాలెడ్జ్ విల్ ఇంక్రీజ్. దేవుడు అంటూ వచ్చాడు కదా, అంత్య దినంలో తెలివి అధికమగును. Now Israelites also. ఇప్పుడు ఇశ్రాయేలీయులు కూడా. Just I am telling few of them. కొన్ని చెప్తున్నాను అందులో. Why I am talking about them? ఎందుకు వాటి గురించి మాట్లాడుతున్నాను? Because this technology increase also is related to the second coming of Christ. ఈ యొక్క అంత్య దినాల్లో తెలివి అధికమవడం కూడా యేసు ప్రభు రాకడికి అది సంబంధం ఉంది దానికి. How though it is a small country Israel, అది ఇశ్రాయేల్ చాలా చిన్న దేశమైనా సరే, how it is able to withstand the enemies, ఏ విధంగా శత్రువుల మధ్యలో తట్టుకొని నిలబడుతుంది. Why the enemies are feeling fear to come against Israel? ఎందుకు ఈ శత్రువులన్నీ కూడా ఇశ్రాయేల్కు వ్యతిరేకంగా రావాలంటే భయపడిపోతున్నారు. God has given them such a knowledge. దేవుడు వారికి అటువంటి శ్రేష్టమైన జ్ఞానం ఇచ్చాడు. Nowadays you may be hearing about Iron Dome. ఈ దినాన మీరు ఐరన్ డోమ్ గురించి వినుండొచ్చు. And also Iron Beam. ఐరన్ బీమ్ గురించి కూడా మీరు వినుండొచ్చు. Iron Beam is the latest one. ఐరన్ బీమ్ అనేది అధునాతనమైన సాంకేతిక పరిజ్ఞానం. What is Iron Dome? ఏంటి ఐరన్ డోమ్ టెక్నాలజీ అంటే? For example, I will tell you because I know many people cannot understand. నాకు తెలిసి మీలో చాలా మందికి అర్థం కాదని. ఫ్యాన్ కింద కూర్చున్న వాళ్ళు నిద్రపోండి. ఫ్యాన్ కింద కూర్చున్న వాళ్ళు నిద్రపోండి. ఏమన్నా మిమ్మల్ని. ఎందుకంటే దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషం. దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు. నిద్రపోయే వాళ్ళు నిద్రపోవచ్చు. నిద్రపోవచ్చు. ఒకటే మనవి గురక పెట్టకండి. గురక పెట్టకుండా నిద్రపండి, ఒకటే మనవి. పక్కోళ్ళకి డిస్టర్బెన్స్, పక్కోళ్ళకి ఇబ్బంది అది. సో if you want to sleep you can sleep. If you can't understand, I don't think everybody will understand. మీరు ప్రతి ఒక్కరు అర్థం చేసుకుంటారని నేను అనుకోవట్లేదు. నిద్రపోయే వాళ్ళు నిద్రపండి, సమస్య లేదు. What is Iron Dome technology? ఏంటి ఐరన్ డోమ్ టెక్నాలజీ అంటే? Suppose if I send a missile to Israel, నేను ఒకవేళ ఇశ్రాయేల్ మీదకి ఒక మిసైల్ పంపించాను అనుకోండి, then what will happen? ఏం జరుగుతుంది? It will take 1 or 2 hours to go there because it has to go at a very higher speed, more than the speed of aeroplane. ఈ యొక్క విమానం కంటే ఎక్కువ వేగంతో అది వెళ్ళాలి కాబట్టి ఎంత వేగంతో వెళ్ళాలి, అది కనీసం 1-2 గంటలు తీసుకుంటుంది. It must go at least 5,000 kilometers an hour. గంటకి 500 కిలోమీటర్ల వేగంతో వెళ్ళాలి. Because around 10,000 kilometers it will go in 2 hours. ఎందుకంటే 10,000 కిలోమీటర్లకి అది 2 గంటలు వెళ్తుంది. Now
I am sending a missile from India to Israel. ఇప్పుడు నేను ఏం చేశానంటే ఇండియా నుంచి ఇస్రాయల్కి మిసైల్ పంపించాను, So to strike some building. ఏదో ఒక బిల్డింగ్ని ఢీ కొట్టాలని. Now the missile will go and it will take 2 hours to reach there. ఇది మిసైల్ ఇక్కడి నుంచి పంపించాము, అది వెళ్ళడానికి 2 గంటలు పడుతుంది. And it will strike that building. అక్కడికి వెళ్ళి ఆ బిల్డింగ్ని ఢీ కొడుతుంది. Now what is Iron Dome? ఇప్పుడు ఐరన్ డోమ్ అంటే ఏంది? That Iron Dome, when the missile is loosed here, ఎక్కడైతే ఈ మిసైల్ ఏదైతే విడిచిపెట్టామో ఆ యొక్క ఐరన్ డోమ్ అంటే when it is coming towards Israel, అది ఇస్రాయల్ వైపు వచ్చేటప్పుడు it will detect like radar. అది ఒక రేడార్ లాగా ఏం చేస్తుందంటే దాన్ని గుర్తిచ్చేస్తుంది. One dot will be coming towards Israel, something is coming. ఏదో ఒక బిందువు లాగా ఇస్రాయల్ వైపు వస్తూ ఉంది అని. Like our radars in the airports. ఎయిర్పోర్ట్ లో రేడార్స్ ఉంటాయి కదా, అట్లా When a flight is coming, విమానం in వస్తున్నప్పుడు the radar there will be a dot. ఆ రేడార్ లో ఒక చిన్న డాట్ లాగా So కనిపిస్తుంది. suppose 50 flights are there, which flight is where they will see. 50 విమానాలు ఉంటే ఏ విమానం ఎక్కడుందని చూపిస్తుంది. So one after another they will give for landing and one after another they will give to take off. వారు ఏం చేస్తారంటే ఒకదాని తర్వాత ఒకటి ల్యాండ్ అయ్యేదానికి అనుమతిస్తారు, ఒకదాని తర్వాత వెళ్ళిపోయేదానికి అనుమతిస్తారు. So like that, when a missile is coming towards Israel, ఆ విధంగా ఒక మిసైల్ అనేది ఇస్రాయల్ వైపు వస్తున్నప్పుడు it will be seen like a dot, it is coming. ఒక బిందువు లాగా వారి వైపు రావడాన్ని వారు చూస్తారు. In 30 minutes it is going to come. ఒక 30 నిమిషాలు అది రానయ్యున్నది. And then they will use a missile, opposite missile from Iron Dome. వాళ్ళు ఏం చేస్తారంటే ఐరన్ డోమ్ నుంచి వ్యతిరేక దిశలో ఇంకొక మిసైల్ పంపిస్తారు. And this missile will think. ఈ మిసైల్ ఇప్పుడు ఆలోచిస్తుంది ఏమని, ఏ డైరెక్షన్ లో వస్తుంది, ఏ దిశలో వస్తుంది, ఎక్కడ టర్న్ తీసుకుంటుంది, ఎక్కడ ఇది మలుపు తిప్పుకుంటుంది. all these things this will think. ఇవన్నీ కూడా ఇది ఆలోచిస్తుంది. And it will go in the same direction. In the air itself, it will hit the other missile. అది ఏం చేస్తుంది అంటే అదే దిశలో వెళ్ళి వెంటనే గాల్లోనే దాన్ని ఢీ కొడుతుంది. All these things will be done in 10 to 15 minutes. ఇవన్నీ కూడా 10 నుంచి 15 నిమిషాల్లో జరిగిపోతాయి. On October 14th, అక్టోబర్ 14న you all know 300 missiles were released against Israel. ఇశ్రాయెల్కి వ్యతిరేకంగా 300 క్షిపణులు విడుదల చేయబడ్డాయి. But what these Israelites have done? ఈ ఇశ్రాయేలీలు ఏం చేశారు? Without they reaching Israel, they have nullified in the air. ఇశ్రాయెల్కి చేరడానికంటే ముందుగానే గాల్లోనే వాటిని నాశనం చేసేశారు. That is known as Iron Dome technology. దాన్ని ఏమంటారంటే ఐరన్ డోమ్ టెక్నాలజీ అంటారు. Nothing will come and hit anything in Israel. ఇశ్రాయెల్ మీదకి ఏది వచ్చి దాన్ని ఢీ కొట్టలేదు. And it is just like a cover to Israel. అది ఇశ్రాయెల్కి ఒక కవచం లాగా ఉంటుంది. That's why it is a dome, they call it. అందుకే వాళ్ళు ఏమంటారంటే దాన్ని ఐరన్ డోమ్ అంటారు. So see the technology. చూడండి ఈ టెక్నాలజీ. Within 15 minutes, when the missile is coming at 5,000 kilometers speed per hour, it will detect its path and hit it, nullify it in the space itself. చూడండి ఒక క్షిపణి 500 కిలోమీటర్ల గంటకు వేగంతో వస్తుంటే దాన్ని గుర్తించి తక్కువ సమయంలోనే ఆ యొక్క గాలిలోనే దాన్ని ఢీకొట్టి నాశనం చేసేస్తుంది. Knowledge will increase. అంత్య దినాల్లో జ్ఞానం అధికమగును. Now Iron Dome also became history. ఇప్పుడు ఐరన్ డోమ్ టెక్నాలజీ అనేది కూడా చరిత్ర అయిపోయింది. Now ఇప్పుడు they are having iron beam. ఐరన్ బీమ్ టెక్నాలజీ. If they want to nullify one missile, ఒక మిసైల్ని వాళ్ళు నాశనం చేయాలనుకుంటే it is costing them approximately $80,000. $80,000 ఖర్చు అవుతుంది. That is approximately 8 crores. దాదాపు 8 కోట్లు for one missile. ఒక మిసైల్కి. But now ఇప్పుడు new technology, నూతనమైన కొత్త టెక్నాలజీ, iron beam technology. ఐరన్ బీమ్ టెక్నాలజీ. Now what the Israelites are doing? ఇప్పుడు ఇశ్రాయేల్ ఏం చేస్తున్నారు? If a missile is coming, ఒకవేళ ఒక మిసైల్ వస్తుంటే now they are not sending another missile, another rocket. ఇంకొక మిసైల్ ఇంకొక రాకెట్ని పంపించట్లేదు. They are sending a beam, light beam. వాళ్ళు ఒక కాంతి కిరణం లాంటిది పంపిస్తారు. We all know about laser beams. మనకందరికీ తెలుసు కదా లేజర్ బీమ్ అంటే How powerful they are. ఎంత శక్తివంతమైనవి అవి. If you are having an eye operation also, laser operation, they will tell. ఒకవేళ కంటి ఆపరేషన్ అంటే వాళ్ళు లేజర్ ఆపరేషన్ అంటారు. Within 2 or 3 seconds they will conduct the operation. 1-2 సెకండ్లోనే ఆపరేషన్ చేసేస్తారు. Suppose if you are having some stone in your kidney or in your urinary bladder, నీ యొక్క యూరినరీ బ్లాడ్లో కానీ కిడ్నీలో కానీ ఒక ఏదైనా రాయి ఉంటే what the doctor who is attending the operation,
what he will do? డాక్టర్ ఆ యొక్క ఆపరేషన్ చేసే వైద్యుడు ఏమంటాడు He తెలుసా? will send a beam and crush that stone first into small pieces. ఏం చేస్తాడంటే ఈ యొక్క భీముని పంపించి దాన్ని చిన్న చిన్న ముక్కలుగా విడగొట్టేస్తాడు. Then they will make another hole here and they will send water and flush it out. బాత్రూంలో మనం గడిగినట్టు గడిగి పడేస్తాడు మొత్తం. Yeah. ఇంకొక పక్కన ఒక రంధ్రం పెట్టి ఏం చేస్తాడంటే నీళ్లు పంపించి బాత్రూమ్ గడిగినట్టు గడిగేస్తారు. Same type of laser beam they are using. అదే లేజర్ భీమ్ ని వాళ్ళు వాడుతున్నారు. Now suppose the opposite enemy is sending a rocket. ఒకవేళ శత్రు ఒక రాకెట్ ని పంపించాడు. Now Israelites will send a beam, very powerful beam, kiranam. ఇస్రాయెల్ ఏం చేస్తారంటే శక్తివంతమైనటువంటి కాంతి కిరణాన్ని, లేజర్ కిరణాన్ని పంపిస్తారు. That will just touch that rocket. అదేం చేస్తారంటే ఆ యొక్క రాకెట్ నటు ముట్టుకుంటుంది, తాకుతుంది అంతే. Because it is a powerful beam, immediately this rocket will blast. అది ఎంతో శక్తివంతమైనటువంటిది కిరణం కాబట్టి వెంటనే రాకెట్ వెళ్ళిపోతుంది. Knowledge will increase. అంత్య దినాల్లో తెలివి అధికమగును. That is another thing we can see in the signs of his coming. ఇంకొక సంగతి దేవుని యొక్క రాకడ గుర్తుల్లో ఇది ఇంకోటి మనం చూడగలిగింది. Suppose if you are booking a railway ticket here, ఒకవేళ మీరు ఒక ట్రైన్ టికెట్ ఇక్కడ బుక్ చేస్తున్నారనుకోండి, the whole India from whatever station you can see that your name is there on the ticket. మీరు ఈ ఇండియాలో ఎక్కడ ఏ స్టేషన్ నుంచి అయినా మీరు ఆ టికెట్ మీద మీ పేరు మీరు చూడొచ్చు. Earlier it was not like that. గతంలో అట్లా లేదు. So how much technology is improved after this computers came. ఈ కంప్యూటర్లు వచ్చిన తర్వాత ఎంతగా శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం పెరిగిపోయింది. If you tell your Aadhaar card number, నీ ఆధార్ కార్డు నెంబర్ చెప్తే చాలు, నీకేం చెప్పక్కర్లా. ఏం చెప్పాల్సిన పనే లేదు. హిస్టరీ అంతా వాడు చూస్తాడు. నీ చరిత్ర మొత్తం చూస్తారు. ఎవ్రీథింగ్ విల్ కమ్. ప్రతిదీ వచ్చేస్తుంది. నేను ఆధార్ కార్డు నెంబరే ఇచ్చాను, నేను ఆధార్ కార్డు నెంబరే ఇచ్చాను, ఇదంతా వాడికి ఎట్ట తెలుసు? ఎట్లా తెలిసి వీళ్ళకంతా అంటే అంతా తెలుసు. నాలెడ్జ్ విల్ ఇంక్రీజ్. ఎందుకంటే వాళ్ళకంతా తెలుసు. అంత్య దినాల్లో జ్ఞానం తెలివి అధికమవుతుంది. ఇఫ్ యు గివ్ యువర్ బోర్డింగ్ పాస్ ఆఫ్ ద ఫ్లైట్, నువ్వు ఏ విమానంలో ఎక్కుతున్నావు బోర్డింగ్ పాస్ నువ్వు ఇస్తే, హౌ మెనీ టైమ్స్ యు బోర్డెడ్ ద ఫ్లైట్ ఇట్ విల్ టెల్. నువ్వు ఎన్నిసార్లు విమానం ఎక్కావు అనేది అది చెప్తుంది. నీ పుట్టినప్పటి నుంచి కూడా, నువ్వు పుట్టినప్పటి నుంచి కూడా. ఇఫ్ యు పుట్ యువర్ థంబ్ ఇంప్రెషన్ దట్ ఈస్ సఫిషియెంట్. నువ్వు వేలు ముద్ర వేస్తే అదే చాలు. What does it mean? దాని అర్థం ఏంటి? Knowledge is increasing. తెలివి అధికమవుతుంది. The Lord said, before my coming the knowledge will increase. అందుకే ప్రభు అంటున్నాడు కదా, నా యొక్క రాకడ కంటే ముందు తెలివి అధికమగును. Take any field. ఏ విభాగమన్నా తీసుకోండి. Let it be agriculture. వ్యవసాయ రంగం తీసుకోండి. Let it be medicine. వైద్య రంగం తీసుకోండి. Let it be engineering. ఈ యొక్క ఇంజనీరింగ్ విభాగం తీసుకోండి. Defense. ఈ యొక్క రక్షణ రంగం తీసుకోండి. Whatever it may be. అది ఏదేమైనా సరే. What we are hearing today, how they are able to do it, it is a wonder. మనకు అనిపిస్తుంది ఏ విధంగా ఇట్లా పనిచేస్తున్నాయి ఏంటనేది మనకు ఆశ్చర్యం అనిపించవచ్చు. And with all this increase in knowledge, tomorrow the mark of the beast also is very easy. ఇవన్నీ మనం చూస్తుండగా మనకు తెలుస్తుంది కదా, రాబోయేటటువంటి రోజుల్లో ఆ యొక్క మృగం యొక్క గుర్తు ముద్ర అనేది కూడా సులువు. If you are going in your car, నువ్వు నీ కార్లో పోతుంటే what is GPS? How beautiful it is. ఈ GPS అనేది ఎంత రమ్యంగా ఎంత చక్కగా Where you have to go? నువ్వు ఎక్కడికి వెళ్ళాలి, Just if you send your location. నీ లొకేషన్ నువ్వు పంపిస్తే చాలు. See how science, how much it is increased. ఏ విధంగా శాస్త్రం పెరిగిపోయిందో చూడండి. ఇంతకు ముందు ఏమయ్యేది? ఇంతకుముందు ఏమయ్యేది? మీ ఇంటికాడికి వచ్చి ఆ సందు చుట్టూ 4 సార్లు తిరిగి ఇంటికాడికి వచ్చి సందు చుట్టూ 4 సార్లు Today it తిరిగి. is not like that. ఈ దినం అట్లేదు. If you send your location, you can directly go to that place. ఆ లొకేషన్ పంపిస్తే చాలు, నేరుగా సూటిగా అక్కడికి వెళ్ళిపోవచ్చు. Technology will increase. ఈ యొక్క టెక్నాలజీ రాను రాను పెరిగిపోతుంది. In agriculture also. వ్యవసాయ రంగంలో కూడా చూస్తే, Yes, if you go to Israel, ఇస్రాయల్ దేశం మీరు వెళ్తే people will say every tree will speak. అక్కడ ఉండే ప్రజలు అంటారు కదా, ఇస్రాయేలీలు ప్రతి చెట్టు మాట్లాడుతుందని. Suppose a tree is there. ఒకవేళ చెట్టు ఎట్లుందనుకో, A banana tree is there. ఒక అరటి చెట్టు ఉంది, Or a mango tree is there. ఒక మామిడి చెట్టు ఉంది. For every tree they will put sensors. ప్రతి చెట్టుకి వాళ్ళు ఏం చేస్తారంటే సెన్సార్లు పెడతారు. And the sensors are linked with computer. ఆ సెన్సార్లనేమో కంప్యూటర్తో అనుసంధానం చేస్తారు. So in that tree, ఆ చెట్టులో suppose here water is there. ఒకవేళ ఇక్కడ నీళ్లు ఉన్నాయి, And water is not reaching here. ఇక్కడికి నీళ్లు చేరట్లేదు. And the sensor will give blinking red. Water is not there. I am thirsty, send water.
అప్పుడు ఆ సెన్సార్ ఏం చెప్తుందంటే నీళ్ళు ఇక్కడ చేరట్లేదు, నాకు దాహం ఉంది, నీళ్లు పంపించండి అని ఎర్ర లైట్ వెలిగి సెన్సార్ చెప్తారు. Why Israel is able to produce more yield? ఎందుకు ఇశ్రాయేలీలు ఎక్కువ దిగుమతి పొందుకోగలుగుతున్నారు? In 1 acre, suppose we are producing 20 bags of rice. They are producing 100 bags in the same 1 acre. ఒక ఎకరాకి 20 బస్తాలు దిగుబడి మన దగ్గర వస్తే అదే ఒక ఎకరాల్లో వారు 100 బస్తాలు పండిస్తున్నారు. 4 years back, our honorable Prime Minister, Mr. Narendra Modi, went to Israel and brought that technology and used it in Gujarat. 4 సంవత్సరాల క్రితం మన భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇశ్రాయెల్ దేశానికి వెళ్ళి ఆ యొక్క టెక్నాలజీని తీసుకొచ్చి గుజరాత్లో వాడాడు. Every tree, ప్రతి చెట్టు, here water is excess, here the moisture is not there. Immediately it will go to the computer, immediately they will put water. ఇక్కడ నీళ్ళు ఎక్కువ ఉన్నాయి, ఇక్కడేమో గాలిలో తేమ తక్కువ ఉంది అనేసి అని వెంటనే ఇవన్నీ కంప్యూటర్లోకి వెళ్ళిపోతే దానికి అవసరమైన ఏర్పాట్లన్నీ చేస్తారు వాళ్ళు. What I am telling may be looking like a technical lecture, it may not be looking like a biblical message, but it is there in the Bible. నేను చెప్పేటటువంటిది ఏదో ఒక టెక్నాలజీ సంబంధించిన ఒక లెక్చర్ లాగా మీకు అనిపించవచ్చు, బైబిల్ స్టడీ లాగా అనిపించకపోవచ్చు, అయితే ఇవన్నీ కూడా బైబిల్లో ఉన్నాయి. Lord himself told the knowledge will increase. ప్రభు తానే స్వయంగా చెప్తూ వచ్చాడు తెలివి అధికమవుతుందని. If you read the following verses in the book of Daniel, దానియేలు గ్రంథంలో తర్వాత వచనాలు మీరు చదువుతూ వస్తే it speaks about the flights also. ఆ విమానాల గురించి కూడా రాయబడింది. Brothers and sisters, సహోదరులారా సహోదరులారా, we are living in the end days. మనం అంత్య దినాల్లో జీవిస్తున్నాం. Technology is increasing means knowledge is increasing. That is a sign of his coming. He is going to come very soon. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతుందంటే తెలివి అధికమవుతుందని, దాని అర్థం ఏంటంటే ప్రభు రాకడ బహు సమీపంగా ఉందని. There are so many other things for us to discuss in technology also. ఈ టెక్నాలజీకి సంబంధించి మనం చర్చించాల్సిన సంగతులు చాలా ఉన్నాయి, కానీ But అయితే I'll stop here. నేను ఇంతటితో ముగిస్తాను. టెక్నాలజీ ఎక్కువైందంటే మళ్ళీ పిచ్చి ఎక్కువ. టెక్నాలజీ ఎక్కువైతే మళ్ళీ పిచ్చి ఎక్కువ అవుతుంది. So it should not be like that. ఆ విధంగా ఉండకూడదు. Even in your own houses, మీ సొంత ఇళ్లలో if you see the appliances, మీరు ఉపయోగించే ఉపకరణాలు, the materials what you are using, మీరు ఉపయోగించే వస్తువులు, see how latest technology is there. ఎంత అధునాతనమైనటువంటి పరిజ్ఞానం ఉందో వాటిలో. So knowledge is increasing. తెలివి అధికమవుతుంది. The coming of the Lord is at hand. ప్రభు రాకడ బహు సమీపంగా ఉంది. There is no secret at all. ఏ విధమైన రహస్యం లేనే లేదు. ఇంకా anything happening anywhere, within no time we are getting the information. ఏ స్థానంలో ఎక్కడ ఏం జరిగినా కూడా అతి తక్కువ సమయంలో ఆ సమాచారం అంతా మనకు వచ్చేస్తుంది. The first kind of signs are natural signs. మొదటి రకమైనటువంటి గుర్తులు ప్రకృతి గుర్తులు. Secondly, moral signs. రెండవది నైతికమైన గుర్తులు. See, earlier also, గతంలో కూడా చూస్తే even if a person goes to a new place, ఒక వ్యక్తి ఒక కొత్త ప్రదేశానికి వెళ్తే there was a Telugu proverb. తెలుగులో ఒక సామెత ఉండేది, కాశీకి పోయినవాడు ఎవరికి తెలీదా, కాటికి పోయినవాడు సమానం అనేవాడు. కాటికి పోయినవాడు సమానం అనేవాడు. వాడు మళ్ళీ వెనక్కి వస్తాడో రాడు, వాడికి వెనక్కి వస్తాడో రాడు నమ్మకం లేదు. because for so many days he has to walk. ఎందుకంటే చాలా రోజులు నడవాలా. So many dangers will be there on the way. ఆ మార్గంలో అనేక ప్రమాదాలు ఉంటాయి. It is not even 1500 kilometers. అది 1500 కిలోమీటర్లు కూడా లేదు దూరం. But whether he will come back or not, it is a big doubt. ఆ తిరిగి వస్తాడా లేదా కూడా పెద్ద అనుమానమే. Today it is not like that. ఈ దినం అట్లా లేదు. మార్నింగ్ కాశీ వెళ్తే సాయంకాలం రిటర్న్ ఫ్లైట్ లో వచ్చేస్తుంది. ఉదయం కాశీకి పోతే సాయంకాలం తిరిగి విమానంలో ఇంటికి వచ్చేయచ్చు. టెక్నాలజీ is increasing. ఈ యొక్క టెక్నాలజీ పెరిగిపోతుంది. When you see all this increase in technology, only one conclusion, because no other book in this world has talked about it. Only Bible has talked about it. The coming of the Lord is very soon. ఈ టెక్నాలజీ అంతా పెరిగిపోతుంటే ఒకే ఒక గ్రహింపులోనికి మనం రావాలి. ఏంటంటే ప్రభు రాకడ బహు సమీపంగా ఉందని. లోకంలో అనేకమైన గ్రంథాలు ఉన్నాయి, కానీ ఏ గ్రంథం కూడా వీటి గురించి మాట్లాడలేదు. కేవలం బైబిలే వీటి గురించి చెప్తోంది. How much technology? ఎంత టెక్నాలజీ. Earlier if you want to write a letter, గతంలో ఏదన్నా కొత్తలు రాయాలంటే, in our childhood we were writing letters, post. మేము బాల్యంలో ఈ యొక్క ఉత్తరాలు రాసి పోస్ట్ చేసేవాళ్ళం. పైన క్షేమములు, తర్వాత ప్రియమైన నాన్నగారికి నేను క్షేమముగా ఉన్నాను, మీరును క్షేమముగా ఉండగలందులకై దేవుని కోరి ప్రార్థించుతున్నాను. మీరు కూడా క్షేమంగా ఉండగలందులకై దేవుని కోరి ప్రార్థిస్తున్నాను. తర్వాత నెక్స్ట్ పేరా, తర్వాత ఫెరా,
మీరు రాసిన ఉత్తరం అందినది, మీరు రాసిన ఉత్తరం అందినది, సంగతులు గ్రహించి తిని సంగతులు గ్రహించి తిని ముఖ్యముగా రాయుట ముఖ్యముగా రాయినది ఏమనగా. అంటే అర్థం ఏంటి? అర్థం ఏంటంటే ఆయన రాసిందంతా సొల్లని, ముఖ్యముగా రాయుట ఏమనగా. ముఖ్యముగా రాయినది ఏమనగా. వాట్ డస్ ఇట్ మీన్? ఏంటి దాని అర్థం? ఆ ఉత్తరం మనం పోస్ట్ లో వేస్తే 4 రోజులకో 5 రోజులకో వెళ్ళేది. ఆ ఉత్తరం పోస్ట్ బాక్స్ వేస్తే 4 లేదా 5 రోజులు పోయేది. అది అదృష్టం ఉంటే. అదృష్టం ఉంటే. టుడే ఈ దినం యు ఆర్ టేకింగ్ యువర్ సెల్ ఫోన్, మీ సెల్ ఫోన్ తీసుకొని డాడీకి EMDNG ఏం డూయింగ్, డాడీకి మీరు మెసేజ్ పెట్టేస్తారు. ఇట్ ఈస్ ఓన్లీ ఇన్ హాఫ్ సెకండ్ ఇట్ ఈస్ గోయింగ్. ఒక అర్ధ సెకండ్లో వెళ్ళిపోతుంది. See what an improvement in technology. ఎంత టెక్నాలజీలో ఇంప్రూవ్మెంట్ ఉంది. Brothers and sisters, సహోదరులారా సహోదరులారా, yeah, that is a sign of his second coming. ఆయన రెండవ రాకడ గుర్తది. So 4 signs we have seen. 4 గుర్తులు మనం చూస్తూ వచ్చాం. Natural signs, ప్రకృతి గుర్తులు, moral signs, నైతికమైన గుర్తులు, spiritual signs, ఆత్మీయమైన గుర్తులు, technology signs. శాస్త్ర సాంకేతిక But out పరిజ్ఞానంలో of all గుర్తులు. these things, వీటన్నిటిలో the most important thing is political signs. వీటన్నిటిలో అత్యంత ప్రాముఖ్యమైనది ఏంటంటే రాజకీయపరమైనటువంటి What గుర్తులు. is happening to the people of Israel in the land of Israel today? ఈ దినం దేవుని ప్రజలైనటువంటి వారికి ఇశ్రాయేల్కి ఏం జరుగుతుంది అది ప్రాముఖ్యం. Wonderful prophecies are there. అద్భుతమైన ప్రవచనాలు ఉన్నాయి. Right from the book of Genesis, ఆది కాండము నుంచి చూస్తే, especially Ezekiel, మరి ముఖ్యంగా ఎజ్కేల్ గ్రంథం, Jeremiah, ఇర్మియా, Isaiah, యెషయా, Amos, ఆమోసు, Hosea, హోషేయ, many people, అనేక మంది they ప్రవక్తలు prophesied about the not first coming, second coming of Christ. యేసు ప్రభు మొదటి రాకడ కాదు రెండో రాకడ గురించి కూడా ప్రవచించారు. What will happen to the people of Israel? దేవుని ప్రజలకి ఇశ్రాయేల్కి ఏం జరుగుతుంది? Because whatever is happening in the world, it is linked with what is happening in Israel, because Israel is the compass, it is a pivot. ఈ ప్రపంచంలో ఏం జరుగుతుంది, ఇవన్నీ కూడా ఇశ్రాయేల్ దేశంలో ఏం జరుగుతుందో దాని అన్నిటికీ ఇది ఒక దిక్చూచి లాగుంది. కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యమైనది. So what is happening in Israel? ఇశ్రాయేల్ ఏం జరుగుతుంది? God willing, tomorrow we are going to see, including the Hamas war, హమాస్ యుద్ధంతో కలిసి రేపటి దినాన మనం చూడనే ఉన్నాం. and to which end it is leading now, ఇప్పుడు ఏ ముగింపు వైపు అది in వెళ్తూ which ఉంది, direction the war is going on. ఇప్పుడు ఆ యొక్క యుద్ధం అనేది ఏ దిశగా వెళ్తుందనే సంగతులు. So as I already told you, promised you to close before 5 o'clock, another 4 minutes are there. I am closing now. Tomorrow get ready for the next war. నేను మీతో చెప్పిన విధానంగానే 5 గంటల కంటే ముందే ముగిస్తానని, ఇంకా 5 గంటలకు 4 నిమిషాలు ఉంది, ముందే ముగించేశాను. దయచేసి రేపటి దినం కొరకు మీరు సిద్ధపడండి, Get ready. సిద్ధపడండి. Lord Jesus Christ is coming very soon. యేసుక్రీస్తు ప్రభు అతి త్వరగా రానయ్యన్నాడు. All the signs are being fulfilled. అన్ని రాకడ గుర్తులు నెరవేర్పులోనికి వస్తున్నాయి. Signs are for the second part. First part is much more early. యేసు ప్రభు రెండో రాకడలో రెండో భాగానికి ఈ గుర్తులు, మొదటి భాగానికి ఇంకా 7 సంవత్సరాల ముందే. May God help you and me to be always ready for the coming of Christ. యేసుక్రీస్తు ప్రభు రాకడ కొరకు నీవు నేను ఎల్లప్పుడూ సంసిద్ధులుగా ఉన్నట్టు ప్రభు మనకు సహాయం చేయను గాక. Let us pray. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన అయిపోయిన వెంటనే కిందికి వెళ్తే అందరికీ టీ ఉంది కదనా, దయచేసి మనం ప్రార్థన చేసుకున్నాం. సహోదరుడు అరుణ్ ప్రసాద్ అన్న రండి అన్న. If you want to know more about these things, ఈ సంగతుల గురించి మీరు ఇంకా అధికంగా తెలుసుకోవాలనుకుంటే, already many people know about it. చాలా మందికి తెలుసు. There is a channel in my own name, YouTube channel. నా సొంత పేరు మీదుగా యూట్యూబ్ ఛానల్ ఉంది. Every morning you are hearing the morning meditations, that is every verse, calendar verse. క్యాలెండర్ వచనం మీద మీరు ఉదయకాలం ధ్యానాలు మీరు చూస్తూ వింటూ ఉండొచ్చు. You may be seeing in Hebron headquarters channel. హెబ్రోన్ హెడ్ క్వార్టర్స్ అనే ఛానల్లో మీరు వింటూ ఉండొచ్చు. That is good. అది చాలా మంచిది. At the same time, అదే సమయంలో in my name also another channel is there, that is John Victor Hebron. నా పేరు మీద కూడా ఒక ఛానల్ ఉంది, దాని పేరు జాన్ విక్టర్ హెబ్రోన్. In some of these latest developments also I will be posting in that channel. నేను ఈ యొక్క అధునాతనమైనటువంటి యొక్క
డెవలప్మెంట్స్ వీటన్నిటిని గురించి కూడా వీడియోస్ అన్నింటిని కూడా అప్లోడ్ చేస్తున్నాను. especially which are useful for young people. ముఖ్యంగా యవనస్తులకి మీలాంటి వారికి ఉపయోగకరంగా So ఉండేటట్టు. you can subscribe to that channel, that is John Victor, that is my name, Hebron address. జాన్ విక్టర్ హెబ్రోన్ అనే పేరు మీద ఉంటుంది. మీరు దాంట్లో సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. Everything is free, సమస్తం కూడా ఉచితమే, మీకు so తెలుసు. that you may be benefited. ఆ విధంగా మీరు ఎంతో మేలు పొందేటటువంటి వీలు సాధ్యత ఉంది. And now brother Arul Prasad will be praying. అరుణ్ ప్రసాద్ అన్న ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన ప్రేమగల పరలోకపు తండ్రి, కృపా సత్య సంపన్నుడైన మా తండ్రి, ఆది అంతమును ఆల్ప ఒమేగన మా తండ్రి, రాజులకు రాజు ప్రభులకు ప్రభుడవు, దేవతలకు అందరికీ పైన మహత్యం కలిగిన మహారాజు అందుకు మీకు స్తోత్రాలు. అద్భుతకరుడు ఆశ్చర్యకరుడని దేవా స్తుతించి ఆరాధించుగానే పుస్తకం, బలవంతుని దేవుడు నిత్యలకు తండ్రి, సమాధానకర్తగా అధిపతి అని తండ్రి స్తుతించి ఆరాధించుగానే పుస్తకం, సమాధాన కారకుడు అని తండ్రి స్తోత్రాలు. సకల ఆశీర్వచన స్తోత్రుడు పాత్రుడైన తండ్రి స్తుతించి ఆరాధించుగానే పుస్తకం, జ్ఞానాధారుడిని దేవా స్తుతించి ఆరాధించుగానే పుస్తకం. ప్రభు సమయానికి స్తోత్రాలు తండ్రి. బద్వేలు పెదస్థానం జ్ఞాపం చేసుకొని మీ కృపలో జ్ఞాపం చేసుకున్నందుకు ఆమె స్తుతించి ఆరాధించుగానే పుస్తకం. ప్రభు కనికరించినందుకు ఆమెకు స్తోత్రాలు, కృప చూపించినందుకు ఆమె స్తుతిస్తున్నాను తండ్రి. ప్రభా మరి పరిశుద్ధ సమాజ కూడికలు ఏర్పరచుకోవడానికి కృప అనుగ్రహించినందుకు ఆమెకు స్తోత్రాలు. ఇదిన్న దైవదాసులను హెబ్రోన్ మమ్మల్ని తీసుకొచ్చినందుకు ఆమెకు స్తోత్రాలు. దగ్గర తండ్రి 2వ సెక్షన్లు కూడా అనేకమైనటువంటి మర్మములను మాకు బయలుపరిచినందుకు స్తోత్రాలు. 5 రకములైనటువంటి సూచనలు మీరు ఆకడకు గుర్తుగా మాకు బయలుపరుస్తూ వచ్చినందుకు ఆమె స్తుతించి ఆనించుగానే పరిస్థితి. అందులో ముఖ్యముగా ఇజ్రాయేల్ జరుగుతున్నటువంటి పరిస్థితులు, ఇజ్రాయేల్ యొక్క భద్రతను గురించినటువంటి పరిస్థితులు, ఇజ్రాయేల్కు అంత్యదినములో వారికి తెలివి అభివృద్ధి పరచబడును, అధికమగును అని దానియేలు 12:4 మీరు చెప్పినటువంటి మాటను బట్టి మీ దైవదాసులను అభిషేకించి అనేకమైనటువంటి మర్మాలు మాకు బయలుపరిచినందుకు మీ స్తోత్రాలు. దయగల తండ్రి, ఇజ్రాయేల్ పట్ల ప్రభా మరి యోధుల పట్ల మీ ఏర్పాటు, మీ సంకల్పాన్ని బట్టి స్తోత్రాలు. మీరు అక్కడికి సూచనగా వాళ్ళని మా ముందుకు తీసుకొచ్చినందుకు మీ స్తుతిస్తూ ఆరేస్తుగానే వస్తున్నాను. దగ్గర తండ్రి, ప్రకృతి సంబంధమైనటువంటి సూచనలు ప్రభా, భౌతిక సంబంధమైనటువంటి సూచనలు ప్రభా, మరి ప్రకృతి మరి రాజకీయ సంబంధమైనటువంటి సూచనలు అనేక రీతిలుగా మాకు బయలుపరుస్తూ వచ్చినందుకు మీ స్తుతించినాను. ఈ సూచనలు జరుగుతున్నాయి కనుక మేము మెలుకోకుండా జాగ్రత్త పడినటువంటి వారు మేము రాకడ కొరకై సిద్ధపరచబడాలని మీరు ఇచ్చినటువంటి మాటలను బట్టి, హెచ్చరికలను బట్టి స్తుతించి ఆరాధించుగానే పుస్తకం, మర్మాలను బట్టి స్తోత్రం. విని విడిచిపెట్టు వారం కాకుండా మన హృదయమైన పలక మీద రాసుకున్న వారమే దాన్ని అమరేసుకొని జాగ్రత్త పడి మెలకువగలిగి మీరు అక్కడ కొరకు శుద్ధపరచబడినట్లు కృప అనుగ్రహించండి. చేరిన బిడ్డందరినీ బహుగా దివించి ఆశ్రయించి మాయం పొందినామని ఘనత తెచ్చుకుని ప్రభు, రేపటి కొరకు ఎల్లుండి కొరకు మీరే సిద్ధపరిచి మాయం పొందాం. ఇంకా అనేకమైనటువంటి మర్మాలు మీరు అక్కడ కొరకై జరిగే సూచనల గురించి మేము వినడానికి తగినటువంటి కృపా సిద్ధపాటు, కృపా నడిపింపు, కృపా భద్రత, కృపా జ్ఞానంతో నింపి దాన్ని విని మాత్రం కాకుండా దాన్ని గ్రహించే జ్ఞానం మాకు కూడా అనుగ్రహించి అంగీకరించే మనసు ఇచ్చి దాని ద్వారా రాకుడు కొరకు సిద్ధపరచుకోవడానికి తండ్రి మేము దాన్ని సద్వినియోగపరచుకోవడానికి తండ్రి ఈ సమయాన్ని కృప చూపించి మైండ్ తెచ్చుకోమని ఇక్కడ ఉన్నటువంటి దైవజనులను బట్టి స్తోత్రాలు, సంఘాన్ని బట్టి స్తోత్రిస్తున్నాం, బాధ్యత గల సహోదరుని బట్టి స్తోత్రం, వాళ్ళకి ఇచ్చినటువంటి భారాన్ని బట్టి స్తోత్రాలు. భారములో ప్రతిఫలంగా దానికి ఇచ్చినటువంటి తలంపుకు ప్రతిఫలంగా అనేక ఆత్మ రక్షించబడినటువంటి మేము రాకుడు కొరకు సిద్ధపరచబడినట్టు ఈ పరిచయ యొక్క ఫలం చూడగలిగినట్టు కృపను గణించి మేము పొందమని మా ప్రభు రక్షకుడు మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ ఘనమైన గంభీరమైన శ్రేష్టమైన పూజనీయమైన నామను బట్టి అన్ని నామల కంటే ఉన్నతమైన హెచ్చించబడిన పరిశుద్ధ నామను బట్టి స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమెన్. దయచేసి గమనించండి, మనకు సాయంకాలము 6:30 గంటలకి కూడిక ప్రారంభిస్తాం. మరి తిరిగి మనకు సాయంకాలం జయరాజన్ వస్తాడు. మీరు ఎవరు కూడా మా పక్క బ్రాంచ్ నుంచి వచ్చినటువంటి వారు కానీ ఎవరు ఇళ్ళకు వెళ్ళొద్దు. దయచేసి భోజనాలు ఇక్కడ ఏర్పాటు చేస్తా ఉన్నాం, పెట్టుకోండి.